హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సరే మనము కరెంట్ అఫైర్స్ చూద్దాం. మే 1 నుంచి మే 10th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది వీడియోలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఉంటుందమ్మా, మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఉంటుంది. పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో చూసుకోండి. మీ జీవితాన్ని కరెంట్ అఫైర్స్ అరేంజ్ చేసుకోండి. మన యొక్క యాప్ వచ్చేసి ఏస్ ఆన్లైన్ అనే యాప్. సో ఈ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసెస్‌ని గనుక పర్చేజ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ సింబల్‌ని అబ్జర్వ్ చేయండి. ఈ సింబల్ ఉన్నటువంటి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. దట్ ఈస్ ద ఏస్ ఆన్లైన్ యాప్ అనేది మనది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంజినీరింగ్ సర్వీసెస్ కానీ, గేట్ కానీ, ఏడబ్ల్యూ టెక్నికల్ కానీ, లేదంటే ఏడబ్ల్యూ జీఎస్ కానీ, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోర్సెస్ కోసం గాని, గ్రూప్ 1 అయితే ఓన్లీ ప్రిలిమినరీ, మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది ఓవరాల్ కోర్స్ కోసం గాని మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ కోసం ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీకు డెమోస్ అనేవి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. మన యాప్ పేరు ఏస్ ఆన్లైన్, మర్చిపోవద్దు. రైట్. ఈ వీక్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఈ 10 డేస్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ మోస్ట్ ఫిల్టర్డ్. ఫిల్టర్డ్ అంటే అన్ని ఫిల్టర్ చేసి అన్నెసెసరీ ఇవన్నీ కూడా ఇంప్యూరిటీస్ అని పక్కన పడేసి ఎగ్జామ్ పర్పస్‌లో మాక్సిమం ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. రైట్. వరల్డ్ రెడ్ క్రాస్ డే. ఎవ్రీ ఇయర్ ఇది కామన్‌గా జరుపుకుంటాం. మే 8 టు బి సెలబ్రేటెడ్ యాస్ ఏ వరల్డ్ రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు వరల్డ్ రెడ్ క్రాస్‌గా సెలబ్రేట్ దాని యొక్క ఫౌండర్ అయినటువంటి జీన్ హెన్రీ. జీన్ హెన్రీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద వరల్డ్ రెడ్ క్రాస్ కమిటీ. ఆ కమిటీ ఫౌండర్ కాబట్టి అతని యొక్క బర్త్‌డేనే మనకి ఎవ్రీ ఇయర్ మనం రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు ఒక థీమ్‌తో జరుగుతుందని. దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి బీ హ్యూమన్ కైండ్. మానవాళి మీద జాలి, దయ కలిగి ఉండమనే ఉద్దేశంతోటి ఈ సంవత్సరం యొక్క రెడ్ క్రాస్‌ని సెలబ్రేట్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? జనరల్‌గా మామూలుగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కదా. రెడ్ క్రాస్ ఏం చేస్తది? ఎక్కడైనా సరే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గాని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ థీమ్ కూడా దాంతోటి హ్యూమన్ కైండ్, బీ ఏ హ్యూమన్ కైండ్ అనేది సెలబ్రేషన్‌తో థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చేసి వరల్డ్ తలాసెమియా డే. తలాసెమియా అంటే మనకు ఒక జెనెటిక్ డిజార్డర్, మీ అందరికి తెలుసు. బ్లడ్ సెల్స్‌లో ఉండే ఒక జెనెటిక్ డిజార్డర్. ఎవ్రీ ఇయర్ అనేది మనకి మే 8ని వరల్డ్ తలాసెమియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా ఇతని యొక్క బర్త్‌డే ఎవరు? పానోస్ ఏంజెలోస్. పానోస్ ఏంజెలోస్ అనే అతని పర్సన్ యొక్క బర్త్‌డే. ఎవరైతే ఉన్నారో అతను వరల్డ్ తలాసెమియా ఫౌండేషన్ యొక్క ఫౌండర్ అతను కూడా. ఆ ఫౌండర్ యొక్క బర్త్‌డే సందర్భంగానే మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ తలాసెమియా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫౌండర్ వాళ్ళ కొడుకు ఇతను. ఎవరు? పానోస్ ఏంజెల్స్. అతని బర్త్‌డేని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సార్ అంతా ఎగ్జామ్‌లో అడుగుతారా అంటే అంత ఎగ్జామ్‌లో అడగరు. బట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. కానీ జనరల్‌గా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. మే 8 ఈస్ వరల్డ్ తలాసెమియా డే. ఈ సంవత్సరం ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. ఏమని? బీ అవేర్ అండ్ షేర్ అండ్ కేర్ వర్కింగ్ విత్ ద గ్లోబల్ కమ్యూనిటీ యాస్ టు ఇంప్రూవ్ తలాసెమియా యాస్ ఏ నాలెడ్జ్. ఈ తలాసెమియా గురించి చాలా మందికి నాలెడ్జ్, అవగాహన లేదు. దాని గురించి పెంచడానికి కోసమే ఆ థీమ్ తోటి ఇయర్ అనేది మనం వరల్డ్ తలాసెమియా డేగా సెలబ్రేట్ చేసుకున్నాం మే 8. అండ్ 2 గుర్తుపెట్టుకోవాలి మనకు కూడా. 2 కూడా మే 8 అండ్ మే 8 2 కూడా సేమ్ డేట్. నెక్స్ట్ ఫుడ్ ప్రైజ్. World Food Prize. This is one of the important question for the examination. World Food Prize was founded by the Nobel laureate Norman Borlaug. నార్మన్ బోర్లాగ్ ఎవరంటే మనకి ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అని ఇమీడియట్గా అందరు చెప్పేసాం. కానీ అదే సేమ్ ప్రపంచంలో మనకి గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ ఎవరంటే, ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే మనకి నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ మనకు మెక్సికోలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ రెవల్యూషన్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అందుకోసం ఇతని ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తాం నార్మన్ బోర్లాగ్. ప్రపంచంలో ఎవరైతే ఆహార ఉత్పత్తిని పెంచి ప్రపంచానికి హెల్ప్ చేయాలనుకుంటారో, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెంచేసి ప్రపంచానికి ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎవరైతే ట్రై చేస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ ఫుడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 1986 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. అండ్ దీన్నే మనకి నోబెల్ ప్రైజ్ ఫర్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ ఇది పిలుస్తుంటారు ఈ పేరుతోటి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ అగ్రికల్చర్, నోబెల్ ప్రైజ్ ఫర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ద ఫుడ్. ఈ ఫీల్డ్ లోపల నోబెల్ ప్రైజ్ లాగా పిలుస్తుంటాం మనం. రైట్. ఈ సంవత్సరానికి కానీ మనకి నాసా సైంటిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి సింథియా రోజనింగ్. ఈమెకి రావడం జరిగింది మనకి. ఇక్కడ సింథియా, ఇది డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది. రోజ్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం గుర్తుపెట్టుకున్నా కానీ మనకు గుర్తుండదు. లేదంటే సింపుల్గా ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎవరికి వచ్చింది? మనకి రోజుకి వచ్చిందనన్నా గుర్తుపెట్టుకోండి. మొత్తం నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే అది మనకు మైండ్లో ఎక్కదు, అది గుర్తుండదు. కాబట్టి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 మనకి నాసా సైంటిస్ట్ ఎక్కువ మొత్తంలో క్లైమేట్ చేంజ్ మీద వీటిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ చేసినటువంటి నాసా సైంటిస్ట్కి మనకి రావడం జరిగింది. ఎవరికి? రోజుకి రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్లో. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 మనకి రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎంపీసీ.
మానిటరీ పాలసీ కమిటీ మీ అందరికీ తెలుసు. మానిటరీ పాలసీ కమిటీ అనేది మన భారతదేశంలో 2-6% ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. సో ఇట్ షుడ్ మెయింటైన్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద 2-6%. దాని ప్రకారంగానే మనకి మానిటరీ పాలసీ టూల్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏది మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్, 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు? మానిటరీ పాలసీ కమిటీకి ఆర్బీఐ గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. అయితే ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ముగ్గురు అండ్ ఆర్బీఐ నుంచి ముగ్గురు ఉంటారు కదా. సో ఆర్బీఐ నుంచి ఒకరు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అండ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. దాంతోపాటు ఒక ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. సో ఒక ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. ఇంకొకతను ఎవరు? ఒక ఆర్బీఐ అఫీషియల్ కూడా ఉంటాడు. ముగ్గురు ఆర్బీఐ ఉంటారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ముగ్గురు ఎకనామిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని మనం అపాయింట్ చేస్తాం దేంట్లో? మానిటరీ పాలసీ కమిటీలో. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ తరపు నుంచి ఎవరున్నారు? మనకి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉన్నాడు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వచ్చేసి మనకి మైకేల్ డి పాత్ర ఉన్నారు ఇద్దరు. సో ఆర్బీఐ అఫీషియల్ వచ్చి మృదుల్ కే సగ్గార్ అనే అతను ఉన్నారు ఇప్పుడు. సో మృదుల్ కే సగ్గార్ ప్లేస్లో ఇప్పుడు కొత్త అతను రాబోతున్నాడు ఆర్బీఐ తరపు నుంచి. ఇక్కడ మీకు కనిపిస్తుంది రాజీవ్ రంజన్. సో రాజీవ్ రంజన్ 30 సంవత్సరాలుగా వాళ్ళతో 30 సంవత్సరాలుగా ఆర్బీఐలో వర్క్ చేస్తున్నారు. ఆర్బీఐతో సంబంధం ఉంది అతనికి. సో రాజీవ్ రంజన్ ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్గా తీసుకోబోతున్నారు ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి ముగ్గురు, ఒక డిప్యూటీ గవర్నర్ ఎవరున్నారు? మైకేల్ డి పాత్ర. గవర్నర్ ఉంటాడు ఎవరు? శక్తికాంత దాస్. ఒక ఆర్బీఐ అఫీషియల్ ఎవరు? రాజీవ్ రంజన్. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ముగ్గురు ఉంటారు. జయంత్ వర్మ, శశాంక బిడే, అషిమా గోయల్. వాళ్ళు ముగ్గురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కమిటీలోకి వచ్చే కొత్త మెంబర్ ఎవరు? రాజీవ్ రంజన్. ఎవరి ప్లేస్లో? మృదుల్ సగ్గార్ ప్లేస్లో మనకి రాజీవ్ రంజన్ ఎంట్రీ అవుతున్నాడు దేంట్లోకి? మానిటరీ పాలసీ కమిటీలోకి. ఓకే, దీని గురించి మీకు ఆల్రెడీ ఎకనామిక్స్లో ఉంటుంది, మీరు డీటెయిల్గా చదువుకోండి మానిటరీ పాలసీ కమిటీ గురించి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సంగీతా సింగ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్? సో ఇన్ఛార్జ్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటి. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వసూలు చేయడానికి ఉంటుంది కదా. సో దానికి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఏమైనా అడిషనల్ ఇన్ఛార్జ్గా ఫ్యూచర్లో చైర్మన్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. సో సంగీతా సింగ్ వెరీ ఇంపార్టెంట్. సంగీతా సింగ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి నందు మూల్చంద్. సో నందు మూల్చంద్ అనేది మనకి ఇండియాకి సంబంధించింది కాదు. సో మన ఇండియాలో మనకి సిబిఐ ఉన్నట్టే, ఎన్ఐఏ ఉన్నట్టే అక్కడ అమెరికాలో ఏది ఉంటుంది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. మన దగ్గర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా. మన దగ్గర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నట్టే అమెరికాలో ఏముంటుంది? మనకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి ఒక టెక్నికల్ టీం ఉంటుంది. ఆ టెక్నికల్ టీంకి మనకి ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయినటువంటి ఎవరిని? నందు మూల్చంద్ని అపాయింట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ ఎవర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఒక టెక్నాలజీ ఆఫీసర్ని కూడా వాళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు టెక్నాలజీ ఆఫీసర్ అన్న పోస్టే లేదు. ఫస్ట్ టైం ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనే పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఫస్ట్ టైం మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కూడా సో మూల్చంద్ అపాయింట్ అవ్వడం జరిగింది. సిఐ ఇస్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ద అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఏది? సో పాకిస్తాన్ అయితే ఐఎస్ఐ అంటాం, ఇండియా అయితే రా అంటాము, లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాం. ఇండియాలో రకరకాలుగా ఉన్నాయి అనుకోండి, ఐబీ ఉంది ఇండియాలో అలా. సో వాళ్ళకి ఇక్కడ ఏంటిది? ఈ సిఐఏ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టు సిఐఏ. నెక్స్ట్ సెబీ అనేది మనకి సో ఇది ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్ గురించి స్టడీ చేయడానికి కోసం. సెబీ అనేది సో ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్ గురించి స్టడీ చేయడానికి, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ అండ్ గవర్నెన్స్ గురించి స్టడీ చేయడానికి కోసం ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ సెబీ అపాయింట్ చేసిన కమిటీకి ఎవరంటే నవనీత్ మును అతను ఈ కమిటీని హెడ్ చేయడం జరుగుతుంది. దేని గురించి అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్విరాన్మెంట్ కానీ నెక్స్ట్ గవర్నెన్స్ ఫామ్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, దానికి సంబంధించిన దాని గురించి పూర్తిగా స్టడీ చేయడానికి కోసం ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సెబీ ఇక్కడ ఉంది కదా. సెబీ అండ్ దేనిపైన? ఎన్విరాన్మెంట్ పైన, సోషల్ ఫీల్డ్లో కానీ గవర్నెన్స్ ఫీల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే సో సెక్యూరిటీ మార్కెట్లో సో సెక్యూరిటీస్ ఫామ్లో ఈ ఫీల్డ్లో ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్లో సెక్యూరిటీ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఏమేం గైడ్ లైన్స్ ఉండాలి, వాటికి సంబంధించి మనకి ఎవరు? నవనీత్ మును తన కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అపాయింటెడ్ by the సెబీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి రోడ్రిగో చావ్స్ అయితే మన కోస్టారికాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో రోడ్రిగో చావ్స్ ఈజ్ ద సోషల్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ. ఇతను మనకి ఈ కోస్టారికా దేశానికి మనకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విల్ సక్సెడ్. అంతకుముందు ఎవరు ఉండే? కార్లెస్ ఆండ్రెస్ అనే అతను ఉండే. అతని ప్లేస్లో మనకి రోడ్రిగో చావ్స్ అనేది రావడం. సో కాబట్టి మీరు ఏదైనా గుర్తుపెట్టుకుంటే మొత్తం పేర్లు గుర్తుంటే మనకి ఏది ఈజీగా ప్రొనౌన్సియేషన్ ఉంటుందో ఆ ఈజీ పేరుని వాడితే మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. కానీ మొత్తం కలిసి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. యూ కెన్ రిమెంబర్ దట్ చేవ్స్ అండ్ చేవ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏంటిది? కోస్టా చేవ్స్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అది మొత్తం గుర్తుండదు మనకి. మొత్తం గుర్తుండాలంటే మన మెమొరీ అంతా లేదు కదా మనకి. మన మెమొరీ అంతా జీబీలలో ఉంది, ఏమైనా ఎంబీలలోనే ఉంటుంది.
కాబట్టి కోస్టా చేవ్స్ అని గుర్తుపెట్టుకుంటే కోస్టారికా ఎవరు, చేవ్స్ అనే ఎగ్జామినేషన్లో ఆప్షన్ చూసి గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. కోస్టా చేవ్స్, యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ యువర్ కోస్టా చేవ్స్ ఈజ్ అ కోస్టా ఫర్ కోస్టారికా, చేవ్స్ మీన్స్ చేవ్స్. Next, Alstom delivers the what India's first semi-high-speed regional train. So for the Delhi Meerut, so regional transportation system. So regional rapid transport system. మనకి ఢిల్లీ నుంచి మీరట్ వరకు. సో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఏం చేశారంటే మనకి మామూలుగా మెట్రో రైలు కాకుండా మామూలుగా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కువ మొత్తంలో స్పీడ్గా నడిచే ట్రైన్. ఆల్స్టోమ్ అనేది ఫ్రాన్స్ యొక్క కంపెనీ. సో ఈ ఆల్స్టోమ్ అనేది ఏదైతే ఉందో ఈ ఆల్స్టోమ్ అనేది మనకి ఫ్రాన్స్ దేశానికి చెందిన కంపెనీ. సో దాదాపు మనకి ఈ లైన్ అన్నమాట ఢిల్లీ నుంచి మీరట్కు దాదాపు 82 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ లైన్ లోపల హై స్పీడ్, ఎమి స్పీడ్ అంటే ఈ సెమీ హై స్పీడ్ ఉన్నటువంటి ట్రైన్లను నడపడానికి కోసం అవకాశం ఉంది. సో దానికోసము మనకి రైళ్లను తయారు చేసి మనకి డెలివరీ చేయడం జరిగింది ఈ కంపెనీ. ఏది మనకి ఈ కంపెనీ ఆల్స్టోమ్ కంపెనీ, ఫ్రాన్స్కి చెందినటువంటి ఆల్స్టోమ్ కంపెనీ అనేది మనకి సో పూర్తిగా తయారు చేసి మనకి అప్పచెప్పడం జరిగింది. ఈ రైన్లో ఈ రూట్లో ఢిల్లీ నుంచి మీరట్ ఏదైతే 82 కిలోమీటర్లు ఉందో ఈ రూట్లో ఈ ట్రైన్ అనేది నడవడం జరుగుతుంది, సెమీ హై స్పీడ్ ట్రైన్. సో ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లో ఏముంది అంటే ఎగ్జామ్ పర్పస్లో నీకు కావాల్సింది ఇక్కడ ఆల్స్టోమ్ అనేది ఏ దేశానికి చెందిన కంపెనీ అనేది. సో ఇట్లాంటివి అడుగుతుంటాడు, అంతకు మించి పెద్ద ఇలా చెప్పడానికి ఏం లేదు ఎగ్జామ్ పర్పస్లో, సొల్లు తప్ప. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్ మినిస్టర్ రిలీజ్డ్ ద వాట్ బుక్, ఒక బుక్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. సో దట్ ఈస్ ద ఇండో పాకిస్తాన్ వార్ 1971 అని మనకు కనిపిస్తుంది. మిగతా రెమినిసెన్స్ ఆఫ్ ద ఎయిర్ వారియర్స్ అది రకరకాలుగా పేరు ఉంది, మొత్తం అంత పెద్ద పేరు మనకి ఎగ్జామ్ అవసరం లేదు. సో ఇండో పాకిస్తాన్ వార్ 1971 దట్ ఈస్ ద ఎయిర్ వారియర్స్. సో ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఇండో పాకిస్తాన్ వార్లో ఎలాంటి రోల్ ప్లే చేశారన్న దానికి ఈ బుక్ని ఎవరు ఎడిట్ చేశారంటే ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో శైలేంద్ర మోహన్ అండ్ మార్షల్ జగదీష్ సింగ్ అండ్ నెక్స్ట్ ఎవరు మనకి సో శైలేంద్ర సింగ్ మోహన్ అండ్ జగదీష్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ బుక్ని మనకి ఎడిట్ చేయడం జరిగింది. అంటే జరిగిన స్టోరీ కదా, ఆ స్టోరీ అంతా తీసుకొని దాని గురించి ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది. సో దట్ ఈస్ 1971 వార్ రెమినిసెన్స్ ఆఫ్ ద ఎయిర్ వారియర్స్ అనే బుక్. సో జగదీష్ సింగ్ అని అండ్ సో నెక్స్ట్ శైలేంద్ర మోహన్ ఇద్దరు కలిసి ఈ బుక్ని ఎడిట్ చేయడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి 100th యూనికార్న్. యూనికార్న్ అంటే మనకి స్టార్ట్అప్ కంపెనీస్కి ఇచ్చే పేర్లు అన్నమాట. సో యూనికార్న్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్అప్ కంపెనీస్. ఏ స్టార్ట్అప్ కంపెనీస్ యొక్క వాల్యూ అనేది $1 బిలియన్ కన్నా ఎక్కువ దాటుతుందో అలాంటి కంపెనీస్ని మనం యూనికార్న్ కంపెనీస్ అంటాం. సో ఏ ప్రైవేట్లీ హెల్డ్ స్టార్ట్అప్ కంపెనీ విత్ వాల్యూ ఓవర్ ద వాట్ $1 బిలియన్. సో $1 బిలియన్ కన్నా ఎక్కువగా టర్న్ ఓవర్ ఆర్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీస్ని మనము యూనికార్న్ కంపెనీస్గా రికగ్నైజ్ చేస్తారు. అట్లా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 100 యూనికార్న్స్ ఉన్నాయి. ఇది 100th యూనికార్న్ ఈ కంపెనీ. ఇది నియో బ్యాంక్. సో దట్ ఈస్ ఓపెన్ ఫినాన్షియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నియో బ్యాంకింగ్ స్టార్ట్అప్. సో ఇది ఓపెన్ ఫినాన్షియల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నియో బ్యాంకింగ్ అనే ఒక స్టార్ట్అప్ని స్టార్ట్ చేశారు. ఈ నియో బ్యాంకింగ్ అనే స్టార్ట్అప్ అనేది భారతదేశంలో $1 బిలియన్ దాటినటువంటి 100th కంపెనీ. సో ఇన్మోబీ అనేది ఫస్ట్ మనకి యూనికార్న్, ఇండియాలో ఇన్మోబీ అనేది ఫస్ట్ యూనికార్న్. సో అంటే $1 బిలియన్ దాటి వాల్యూ ఉన్నటువంటి సో ఫస్ట్ మనకి యూనికార్న్ అనమాట ఇది. సో 100th యూనికార్న్ అయితే ఇప్పుడు ఇది 100th యూనికార్న్గా సో చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఇది ఓపెన్ ఫినాన్షియల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ యొక్క స్టార్ట్అప్ పేరు ఏంటిది నియో బ్యాంకింగ్ అనే ఒక స్టార్ట్అప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఇది 100th యూనికార్న్ ఇన్ ఇండియా. అట్లానే మనకి ఈ స్టార్ట్అప్ కంపెనీస్లను ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో అమెరికా టాప్ ప్లేస్లో ఉంటే, చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే, ఇండియా అనేది స్టార్ట్అప్లలో 3rd ప్లేస్లో ఉంది. స్టార్ట్అప్ని స్టార్ట్ చేసే దాంట్లో ఒకప్పుడు యూకే ఉండేది, యూకేని రీప్లేస్ చేసి ఇండియాని 3rd ప్లేస్లోకి వెళ్ళింది విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్. దాంట్లో మళ్ళీ 1 బిలియన్ దాటిన ఎన్ని ఉన్నాయి? సో 100 ఉన్నాయి ఆల్రెడీ. సో దిస్ ఇస్ 100th యూనికార్న్. సో 100th యూనికార్న్ ఆఫ్ ద వాట్ ఇండియా. సో స్టార్ట్అప్ ఏ నియో బ్యాంక్ బై ద సో ఇది ఓపెన్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ డెమాన్స్ట్రేట్ ద వాట్ ఎక్స్ట్రీమ్లీ దట్ మిమో మల్టిపుల్ ఇన్పుట్ అవుట్పుట్ టెక్నాలజీ అనమాట. ఒకేసారి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చి సేమ్ మల్టిపుల్ అవుట్పుట్స్ రావడానికి కోసము మనకి డైరెక్ట్గా దాదాపు కొన్ని నంబర్ ఆఫ్ 48 రేడియో ఫ్రీక్వెన్సీ చైన్స్ కానీ లేకుంటే 192 యాంటీనాస్ కానీ ఇవన్నీ ఉపయోగించుకొని ఒకేసారి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చేసి సేమ్ టైం మల్టిపుల్ అవుట్పుట్ వచ్చేటట్టు కూడా సో ఏమైనా పాసిబిలిటీ ఉందా చెక్ చేయడానికి కోసము ఐఐటి హైదరాబాద్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ అనే దాని ఒక ప్రాజెక్ట్ని చేపట్టి సో దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ గ్రెయిన్ బేస్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఇప్పుడే కొత్తగా కడుతున్నది అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ ఏమన్నా గ్రీన్ ఫీల్డ్ అంటే ఇప్పుడే కొత్తగా కడుతున్నదాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం, ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏమన్నా గ్రెయిన్ బేస్డ్. ఏ గ్రెయిన్ బేస్డ్? ఫుడ్ గ్రెయిన్ బేస్డ్. జనరల్గా ఏంటిది రైస్ నుంచి కానీ సో ఇలా మెయిజ్ నుంచి కానీ మిగిలిన ఉంటాయి కదా, వాటి నుంచి జనరల్గా మన షుగర్ కేన్ నుంచి కానీ వాటి నుంచి ఏం చేస్తాను మనకు జనరల్గా ఈథనాల్ని తయారు చేస్తుంటాం మనం. సో అందువల్ల దాన్ని ఏమన్నాం గ్రీన్ ఫీల్డ్ గ్రెయిన్ బేస్డ్ ఏంటిది ఈథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ అంటున్నాడు. సో దిస్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ గ్రెయిన్ బేస్డ్ ఈథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్. సో ఏప్రిల్ 30 రోజు స్టార్ట్ అయిందంట. ఇక్కడ మనకి పూర్ణియా.
సో పూర్ణియా అనే ప్లేస్లో ఏ రాష్ట్రంలో? బీహార్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. నితీష్ కుమార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రోజుకి 65,000 లీటర్స్ ఆఫ్ ద ఈథనాల్ని ప్రొడక్షన్ చేసే కెపాసిటీ తోటి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద కంట్రీస్ గ్రీన్ఫీల్డ్ గ్రెయిన్ బేస్డ్ ఈథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ నియర్ ద పూర్ణియా ఇన్ ద బీహార్. సో బీహార్లోని పూర్ణియాలో స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్. సో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ బేస్డ్ ఈథనాల్ ప్లాంట్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇది ఒక స్కీమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇది. సో దట్ ఈస్ ద ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ జీరో డిఫెక్ట్ అండ్ ద జీరో ఎఫెక్ట్. సో జీరో డిఫెక్ట్ అండ్ ద జీరో ఎఫెక్ట్ అని చెప్తున్నాం. జీరో డిఫెక్ట్ అంటే ఏంటిది? సో ఏదైనా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాంట్లో ఎలాంటి డిఫెక్ట్ ఉండకూడదు. ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. సో జీరో ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ద జీరో డిఫెక్ట్ ఇన్ ద ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దాన్ని మనం జెడ్ స్కీమ్ అని చెప్తుంటాం. జీరో డిఫెక్ట్ అండ్ ద జీరో ఎఫెక్ట్, దట్ ఈస్ ద సర్టిఫికేషన్ స్కీమ్. ఏ ప్రోడక్ట్కైనా సరే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరగకుంటే అండ్ ఆ ప్రోడక్ట్లో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుంటే దాన్ని జెడ్ అనే సర్టిఫికేషన్ ఇస్తుంటారు. ఈ జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఎస్ఎంఈస్కి మైక్రో ఎంటర్ప్రైజెస్కి 80% ఆఫ్ ద సబ్సిడీ, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి 60%, మీడియం ఎంటర్ప్రైజెస్కి 50% ఆఫ్ ద సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి? ఈ సర్టిఫికేషన్కి సంబంధించి. సో ఏదైతే ఉందో ఈ ఈ ఈ ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ తయారు చేసేది ఎవరు? ఓన్లీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మాత్రమే అప్లికబుల్. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే మనకి ఈ జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్ వస్తువుల్ని తయారు చేస్తారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడానికి కోసం. సో ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనేది ఏంటిది? మనకి ఇది ఒక సర్టిఫికేషన్. అది సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని, ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అని ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం అనమాట. ఆ ప్రోడక్ట్కి ఏమి ఇవ్వడం? ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 3 years బ్యాకే స్టార్ట్ అయింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ దీన్ని రీఇటరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది మనకి. సో సెమీ కండక్టర్స్ యొక్క సమ్మిట్ మనకి, దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సెమీకాన్ ఇండియా 2002 కాన్ఫరెన్స్ అనేది. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్స్ మిషన్ అనేది ఆర్ సెమీ కండక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది మనకి. సో మనకి బెంగళూరులో జరగడం జరిగింది. సో ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు మనకి బెంగళూరులో జరగడం జరిగింది. బెంగళూరులోని కర్ణాటకలో జరగడం జరిగింది. మనకి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ థీమ్ తోటి జరిగిందంటే ఈ థీమ్ తోటి, క్యాటలైజింగ్ ద ఇండియా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్. సో క్యాటలైజింగ్ ద ఇండియా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్. ఈ సెమీ కండక్టర్స్, ఈ మొబైల్లో వాడే సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్లో వాడే సెమీ కండక్టర్స్ అన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి కోసం ఫస్ట్ టైం ఇండియాలో ఈ సెమీకాన్ ఇండియా 2002 అనేది బెంగళూరులో జరిగింది. ఏ థీమ్ తోటి? క్యాటలైజింగ్ ద ఇండియా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అనే థీమ్ తోటి ఇది మనకి జరగడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో నరేంద్ర మోదీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇండియాలో ఫస్ట్ టైం. ఇంతవరకు సబ్మిట్ జరగలేదు. దేనిపైన సబ్మిట్ జరగలేదు? ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్లో వాడే చిప్స్ అవన్నీ ప్రొడక్షన్కి సంబంధించి ఉంటాయి కదా, వాటి గురించి ఒక సబ్మిట్ కూడా జరగలేదు ఇప్పటివరకు. దిస్ ఇస్ ద ఫస్ట్ సబ్మిట్ వీఆర్ కండక్టెడ్ ఆన్ ద సెమీ కండక్టర్స్ యూసేజ్ అండ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ద సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ ద 47 million ఫర్ ద ఇండియాస్ మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్. మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ అనేది మనకి సెప్టెంబర్ 2020లో లాంచ్ చేయడం జరిగింది. మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2020లో. సో ఈ మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ ఏంటిదంటే, ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు కదా, సివిల్ సర్వీసెస్ పీపుల్ ఉన్నారు కదా, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు సోకాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం వాళ్ళ ఏమేమి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళని ఎలా మాడిఫై చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, సొసైటీలో ఏం చేయాలి, అవన్నీ మాడిఫై చేయడానికి కోసమే తీసుకొచ్చారు ఇది మిషన్ కర్మయోగి అని. ఆ మిషన్ కర్మయోగి ఈజ్ నథింగ్ బట్ ద సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఈ మిషన్ కర్మయోగికి మనకి వరల్డ్ బ్యాంక్ అనేది దాదాపు $47 million అనేది అందించడం జరిగింది. మిషన్ కర్మయోగి $47 million రూపీస్ని మనకి అందించింది మిషన్ కర్మయోగి అనేది. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ ఇస్తుంది ఈ మిషన్ కర్మయోగి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. దట్ ఈస్ అవర్ సివిల్ సర్వీసెస్ రీఫార్మ్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది కర్మయోగి. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగిందని డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ క్వేక్స్ అండ్ సియోల్ ఎక్కడ ఉంది? సౌత్ కొరియానే కదా. సో సౌత్ కొరియాలో మనకి 2 నుంచి 6 మే వరకు మనకి జరగడం జరిగింది. సో ఏది? వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్ 2021. దానికి ఈ రిపోర్ట్ పేరు 21 సమ్మిట్ 2022లో జరిగింది. ఆ సమ్మిట్లో మనకి రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ రిపోర్టు? వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది.
సో మే 2 నుంచి మే 6 వరకు 2022లో జరిగింది. అక్కడ మనకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరంటే కొరియా ఫారెస్ట్ సర్వీస్ ఇన్ అసోసియేషన్ విత్ ద వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? రోమ్‌లో ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ప్రపంచంలో ఎంత ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఉంది అని చెప్పేసి. సో సరే అది పక్కన పెడదాం. మనం చూద్దాం దాని గురించి. ఈ వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్ ఏ థీమ్ తోటి జరిగింది? బిల్డింగ్ ఏ గ్రీన్ అండ్ ద హెల్తీ రెసిలియంట్ ఫ్యూచర్ విత్ ద ఫారెస్ట్ తోటి మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని హెల్తీ ఫారెస్ట్‌ని మెయింటైన్ చేయాలన్న థీమ్ తోటి ఈ వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్ అనేది మనకి 2022లో సియోల్, కొరియాలో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగిందని. మరి ఈ వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్‌లో రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఎవరెవరు కలిసి? ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ సౌత్ కొరియన్ వాళ్ళ గవర్నమెంట్ కలిపేసి సో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ఈ రిపోర్ట్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2022. సో స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ 2022 దట్ ఈస్ ద ఫారెస్ట్రీ పాత్వే ఫర్ ద గ్రీన్ రికవరీ అండ్ బిల్డింగ్ ఇన్క్లూజివ్ రెసిలియంట్ సస్టైనబుల్ ఎకానమీస్ అని పెద్ద పేరు ఉంది, మనకు అవసరం లేదు. సో స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది. సో FAOతో కలిసి, ఎవరితోటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో కలిసి. సో ఈ రిపోర్ట్లో ఏముందంటే చూడండి, ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్ 2022 స్టేట్ దట్ 10% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా ఆన్ ద ఎర్త్ ఇన్ ద లాస్ట్ 30 years. గడిచిన 30 సంవత్సరాలలో మనకు భూమిపైన ఉన్నటువంటి మొత్తం కూడా సో ఫారెస్ట్ ఏరియా అనేది లాస్ అయిందని చెప్తుంది. 1992 నుంచి 2022 వరకు చూస్తే మన గడిచిన 30 సంవత్సరాలలో దాదాపు 10% భూమిపైన ఉన్నటువంటి 10% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అనేది నాశనం అయిపోయింది అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. చూద్దాం ఇక్కడ ఇంకేం చెప్తుందనే చూడండి. The report states since 1990 around 420 million hectares of the forest, approximately 10% of the forest area has been lost through the conversion to the other land uses. సో ఫారెస్ట్ ఏరియాని వేరే ల్యాండ్, ఇది 10% అని ఇక్కడ ఉంది కదమ్మా. ఈ 10% ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఏరియాలో దాదాపు ఇది 420 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా లాస్ అయినట్టు చెప్తుంది. ద రేట్ ఆఫ్ ద డిఫారెస్టేషన్ హ్యాస్ ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ 30 years, స్టిల్ 10 millions per the year from the 2015 to the 2020. ఈ 2015 నుంచి 2020 ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల గ్యాప్లోనే ఒక సంవత్సరానికి 10 మిలియన్ హెక్టార్ల చొప్పున ఫారెస్ట్ ఏరియా డిఫారెస్టేషన్ చేయడం జరిగింది, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్కువ ర్యాపిడ్గా జరిగింది ఈ 5 సంవత్సరాలు. 2015 నుంచి 2020 గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లోనే మనకి 10 మిలియన్ హెక్టార్స్ పర్ ఇయర్. అంటే ఈ 5 సంవత్సరాలు అంటే 50 మిలియన్ హెక్టార్స్. ఈ 5 సంవత్సరాల్లోనే 50 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అనేది లాస్ అయిపోయింది. గడిచిన 30 సంవత్సరాలలో 420 మిలియన్ హెక్టార్స్ లాస్ అయితే 50 మిలియన్ హెక్టార్స్ గడిచిన ఈ 5 సంవత్సరాలలోనే లాస్ అయిపోయింది. అంటే ఎంత ర్యాపిడ్గా డిఫారెస్టేషన్ జరిగిందనే చూడండి మీరు. 2015 నుంచి 2020 వరకు 10% ఏరియా లాస్ అయిపోయినట్టు రిపోర్ట్ చెప్తుంది. అట్లాగే ఇప్పుడు ప్రపంచం భూమిపైన ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా మీద ఎంత ఫారెస్ట్ ఏరియా ఉన్నదని ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియాలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఎంత? 31% ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ద 4 బిలియన్ హెక్టార్స్. ప్రపంచంలో ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా కదా, ఈ ల్యాండ్ ఏరియా ఎంతతోటి ఫారెస్ట్ తోటి కవర్ అయింది మనకి? 31%. దట్ ఈస్ అదర్వైజ్ 4 బిలియన్ హెక్టార్స్. 4 బిలియన్ హెక్టార్స్ తోటి ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయింది. దీంట్లో మనకి 420 మిలియన్ హెక్టార్స్ అనేది లాస్ అయింది గడిచిన 30 సంవత్సరాలలో. అలానే ఈ 2015 నుంచి 2020 సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలోనే దాదాపు మనకి 50 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏమైంది? లాస్ అయిపోయినట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ నుంచి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ అయినా ఉంటుంది లేదా ఈ క్వశ్చన్ అయినా ఉంటుంది. వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని, లేదంటే ఏ థీమ్తో జరిగిందని. సో దీని ప్రకారం ప్రపంచంలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎంత ఫారెస్ట్ ఏరియా లాస్ అయింది, ఈ అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్ ఇన్ ద లాస్ట్ 30 yearలో ఎంత లాస్ అయిపోయింది అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఓకే, ఎందుకంటే ఇది ఊరికే రిలీజ్ కాదు కదా రిపోర్ట్. ఏమైనా ప్రతి సంవత్సరం రిపోర్ట్ రిలీజ్ అవుతుందా? కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఈ రిపోర్ట్ అనేది సో సిగ్నిఫికెంట్ రిపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా. సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ నీడ్ టు రిమెంబర్ ద ఎవ్రీథింగ్. నెక్స్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది రిలీజ్ చేశారు, ఒక ర్యాంక్స్ రిలీజ్ చేశారు. ఏ యూనివర్సిటీస్ అనేటివి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫాలో ద ఇంపాక్ట్ ఆఫ్ ద ర్యాంకింగ్స్ ఆఫ్ ద ఇంపాక్ట్ ర్యాంకింగ్స్. ఈ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ అనేది దేనికి సంబంధించినవి? మనకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయా లేవా? ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్న దాని మీద
మనకి క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఏ యూనివర్సిటీస్ అనేటివి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయని గనుక చూస్తే, మన ఇండియా అనేది 4థ్ బెస్ట్ రిప్రజెంటెడ్ నేషన్, 8 వర్సిటీస్ ఇన్ ద టాప్ 300 అని చెప్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిట్లను తీసుకుంటే, ఆ యూనివర్సిటీస్‌లో ఏ యూనివర్సిటీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి కదమ్మా! నో పావర్టీ, నో హంగర్ ఉన్నాయా లేవా? మనకు చదువుకున్నాం కదా! క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ద హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషను ఇవన్నీ చదువుకున్నాం కదా! క్లీన్ వాటర్ అండ్ ద శానిటేషను. సో, ఇవన్నీ ఇలాంటి మనకు 17 సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, అవి మన యూనివర్సిటీస్ ఎలా ఫాలో అవుతున్న దాని మీద ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ సర్వే చేసింది. ఈ యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీస్ 110 కంట్రీస్ నుంచి దాదాపు 1524 యూనివర్సిటీస్‌ని తీసుకొని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని ఎలా ఫాలో అవుతున్నారని చూస్తే, మనం 4వ ర్యాంక్‌లో ఉన్నాము. మనకి ఆస్ట్రేలియా అనేది 1వ ర్యాంక్‌లో ఉన్నట్టు చెప్తుంది మనకి ఆస్ట్రేలియా. So that is the choose top 3 universities in the overall ranking. That is the Western Sydney University, Australia, and next వచ్చేసి మనకి టాప్ ర్యాంకింగ్‌లో ఉంది. నెక్స్ట్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ USA అండ్ వెస్టర్న్ యూనివర్సిటీ కెనడా అండ్ ఇండియా నుంచి 41వ ర్యాంక్‌లో అమృత విశ్వవిద్యాపీఠం మనకి ఎర్నాకులం కేరళ దగ్గర ఉంటుంది. అండ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్‌లో ఉంది. సో ఈ 2 యూనివర్సిటీస్ కూడా ఇండియా నుంచి ఈ ర్యాంక్‌లో ఉన్నాయి. ఒకటి 41వ ర్యాంక్‌లో ఉంది. ఇంకోటి ఇక్కడ 74వ ర్యాంక్‌లో ఉంది ప్రపంచంలోనే. సో ఫస్ట్ ర్యాంక్‌లో అంటే దేంట్లో ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దేశాలు కాదు, యూనివర్సిటీస్ లిస్ట్ తీసుకుంటే మన దగ్గర అమృత విశ్వవిద్యాపీఠం మనకి కేరళలో ఎర్నాకులం దగ్గర ఉంది, కోచి దగ్గర అలా ఉంది మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఎన్ఎఫ్హెచ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది మన హెల్త్ ఇండికేటర్స్‌ని పరిగణలోకి తీసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ సర్వే అనేది. సో మొట్టమొదటి సర్వే అనేది మనకి 1992లో జరిగింది. ఆ తర్వాత 1988-99 జరిగింది. 2005-2006 జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ చేసింది ఎప్పుడు 2015 అండ్ 16 డాటా అనేది మనకి. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 అనమాట మనకి. సో ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఏం రిలీజ్ చేసింది అనేది మనం చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఏం జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారము ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం మనం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ద ఇండియా. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటిది? ఒక ఉమెన్ తన జీవితంలో ఎంతమందిని కనగలుగుతుంది అన్నదాన్ని మనం టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద 2.2 టు ద 2.20 అంటే TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్. అంటే ఇండియాలో ఒక ఉమెన్ జస్ట్ ఇద్దరిని మాత్రమే కనగలుగుతుంది అన్నది దాని మీనింగ్ అనమాట టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.2 నుంచి అక్కడ పడిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 5 స్టేట్ ఇన్ ఇండియా హ్యావింగ్ ద ఫెర్టిలిటీ లెవెల్స్ అబౌవ్ ద రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ద 2.1. సో ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందిని కనే వాళ్ళ సంఖ్య మనకి మేఘాలయలో ఎక్కువగా ఉంది 2.1, 2.91 అండ్ ఉత్తరప్రదేశ్ 2.35, జార్ఖండ్ 2.6, ఇది మణిపూర్ ఇక్కడ. నెక్స్ట్ బీహార్ వచ్చేస్తే మనకి 2.98 ఇలా ఉంది మనకి. హైయెస్ట్ అనేది మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాలలో బీహార్ ఉంది. అంటే ఒక ఉమెన్ ఇద్దరికన్నా ఎక్కువ మందిని కలగలుగుతున్న రాష్ట్రాలు ఏవి? బీహార్. అందుకోసమే 2.98 ఉంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ కాంట్రాసెప్టివ్స్. ఈ కండోమ్స్ కానీ ఈ ఈ కాపర్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో కాంట్రాసెప్టివ్స్ ప్రివలెన్స్ రేట్ అనేది సిగ్నిఫికెంట్గా 54 నుంచి 67% పెరిగిందంట కాంట్రాసెప్టివ్స్ యూజెస్. అండ్ నెక్స్ట్ చూసేస్తే మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ బర్త్, హాస్పిటల్ డెలివరీస్ కూడా 79 నుంచి 89% పెరిగినట్టు చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ చిల్డ్రన్స్. సో 12 నుంచి 23 మంత్లు ఉన్నటువంటి చిల్డ్రన్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఇమ్యునైజేషన్ కూడా పెరిగినట్టు చెప్తున్నది. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ కూడా 62% పెరిగినట్టు చెప్తుంది. అత్యధికంగా ఒరిస్సాలో 91% మంది వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. అలాగే స్టంటింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ కూడా తగ్గినట్టు చెప్తుంది మనకి దాదాపు. సో 37% ఇన్ ద రూరల్ ఏరియా అండ్ 30% ఇన్ ద అర్బన్ ఏరియా. సో అండ్ లీస్ట్ వచ్చేసి మనకి పుదుచ్చేరి రాష్ట్రాలలో ఉన్నట్టు చెప్తుంది. అలాగే ద క్లీన్ కుకింగ్ ఫ్యూల్ ఉన్న వాళ్ళ సంఖ్య 44 నుంచి 59% పెరిగింది. అలాగే మనకి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా 49 నుంచి 70% పెంచినట్టు ఈ డాటా అనేది చెప్తుంది. సరే, ఈ డాటా ఎలాగో మీకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి. జస్ట్ ఐ గేవ్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో మీరు ఇది ఒకేసారి చూసి విన్నంత మాత్రాన రాదు, జస్ట్ పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ చెక్ దీస్ డాటా. ఓకే. నెక్స్ట్ వన్ 2021 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2021 సంవత్సరంలోనే సో ఇండియా అనేది దాదాపు 10 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని అడిషన్ చేయడం జరిగింది. అంటే అంత సోలార్ పవర్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ జరిగింది ఇండియాలో, విచ్ ఈస్ ద కెపాసిటీ ఈక్వల్ టు 10 గిగావాట్స్. 10 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే అంతా సో మన సోలార్ పవర్ ప్యానెల్స్ని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో ఒక ఇయర్లోనే, దట్ ఈస్ ఇండియా ఇన్స్టాల్ రికార్డ్ ఆఫ్ ద 10 గిగావాట్స్ ఆఫ్ ద న్యూ సోలార్ కెపాసిటీ ఓన్లీ ఇన్ ద 2021. జస్ట్ 2021లోనే ఇది. అదే 2020లో చూసుకుంటే జస్ట్ 3.2 మాత్రమే 3.2 గిగావాట్స్ జనరేట్ చేసే సోలార్ పవర్
ప్యానెల్స్‌ని మాత్రమే ఇండియాలో ఇన్‌స్టాలేషన్ జరిగింది. ఈ సంవత్సరం చూసుకుంటే మనకి 10 గిగావాట్స్ అనేది జరిగింది. చాలా ఇది ఒక మంచి ఫియట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే సంవత్సరంలో 10 గిగావాట్స్, మెగావాట్స్ కాదు 10 గిగావాట్స్. ఒకే సంవత్సరంలో 10 గిగావాట్స్ ప్రొడక్షన్ చేసే మనకు సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం అంటే చాలా మంచి అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. ఎవరు చెప్పారు మరి ఇలా అని? మెరికాన్ కమ్యూనికేషన్ ఇండియా వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. ఈ మెరికాన్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారంగా చెప్పారు. ఇప్పుడు మరి మొత్తం ఈ ఒక్క సంవత్సరమే 10 చేస్తే టోటల్ ఎంతుంది ఇప్పుడు మనకి? ఆల్‌మోస్ట్ 49 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. 49 గిగావాట్స్. ఈ ఒక్క సంవత్సరం ఎంత యాడ్ అయింది? 10 గిగావాట్స్ యాడ్ అయింది. ఓవరాల్‌గా ఎంతుంది మనకి? 49 గిగావాట్స్ అనేది ఉంది. ఓవరాల్‌గా 49 గిగావాట్స్ ఉంది. దాంట్లో హైయెస్ట్ మనకి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది 4.5 గిగావాట్స్ అనేది హైయెస్ట్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఫాలోడ్ బై గుజరాత్ 1.2 గిగావాట్స్ అండ్ దెన్ 885 మెగావాట్స్ వచ్చేసి మనకి ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క సంవత్సరంలో టోటల్‌గా దట్ ఈస్ ఇన్ ద 2021 రాజస్థాన్ ఈస్ యాడెడ్ ద హైయెస్ట్ యుటిలిటీ స్కేల్ సోలార్ కెపాసిటీ 4.5 గిగావాట్స్ అనేది యాడ్ అయింది ఒక్క రాజస్థాన్‌లోనే. మొత్తం యాడ్ అయింది ఎంత? 10 గిగావాట్స్. 2021లో యాడ్ అయింది మొత్తం 10 గిగావాట్స్ అయితే అందులో రాజస్థాన్‌లోనే ఎక్కువ యాడ్ అయింది 4.5 గిగావాట్స్ అనేది. దట్ వాస్ ఓన్లీ యాడెడ్ ఇన్ ద రాజస్థాన్. ఇండియా మొత్తానికి ఎంత యాడ్ అయింది? 10 గిగావాట్స్ యాడ్ అయింది. ఓకే. రైట్. అకార్డింగ్ టు ఈళ్ళ సర్వే ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ చూడండి. ఈ ఒక్క సంవత్సరంలోనే రాజస్థాన్ బికేమ్ ద ఫస్ట్ 10 గిగావాట్ సోలార్ స్టేట్. మనం ఇంతకు ముందే చెప్పాం. రాజస్థాన్ అనేది ఒక్క సంవత్సరంలోనే ఎంత? 4.5 గిగావాట్స్ అనేది రాజస్థాన్‌లో యాడ్ అయితే ఓవరాల్‌గా రాజస్థాన్‌లో ఇప్పుడు మొత్తం 10 గిగావాట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరుగుతుంది. టోటల్‌గా రాజస్థాన్‌లో 10 గిగావాట్స్ అనేది ఓన్లీ సోలార్ ఎనర్జీ ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంత 10 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే రాష్ట్రం ఇంకా ఏది లేదు. ఓన్లీ రాజస్థాన్. దిస్ ఈస్ ద హైయెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ స్టేట్. దట్ ఈస్ ద వాట్ హియర్ ద వాట్. ఇక మిగతాదంతా కూడా వాళ్ళకి సోలార్ పవర్ నుంచి 680 మెగావాట్స్ అనేది దాని నుంచి రూఫ్ టాప్ నుంచి 990 మెగావాట్స్ అనేది గ్రిడ్ ఆఫ్ నుంచి ఇలా మన ప్రొడక్షన్ జరుగుతుంది మనకి రాజస్థాన్‌లో చూసుకుంటే. రాజస్థాన్ హ్యాస్ ద టోటల్ 32.5 ఇన్‌స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ విచ్ 55% వాస్ ఫ్రమ్ ద రెన్యూబుల్ ఎనర్జీ, 43% ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్, 2% ఫ్రమ్ ద న్యూక్లియర్ ఎనర్జీ నుంచి రాజస్థాన్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. రాజస్థాన్‌లో 55% సోలార్ ఎనర్జీ నుంచినే వస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి. దాంట్లో 10 గిగావాట్స్ ఓన్లీ. చూడండి ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఇక్కడ ఇండియాకి 2021 ఇయర్‌లోనే 10 గిగావాట్స్ యాడ్ అయింది. జస్ట్ ఒక ఇయర్‌లో. రాజస్థాన్ ఓవరాల్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీ 10 గిగావాట్స్. ఇంత 10 గిగావాట్స్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి సోలార్ ఎనర్జీ ఏ రాష్ట్రము లేదు. రాజస్థాన్ ఈజ్ అవర్ 10 గిగావాట్స్ అనేది హైయెస్ట్ అనమాట. 10 గిగావాట్స్ దాటడం అంటే మామూలు విషయం కాదు. రైట్. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఇది ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. ఆపరేషన్ సత్రక్. ఆపరేషన్ సతర్క్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే 5th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కానీ ఎవరైనా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇవి లిక్వర్ స్మగ్లింగ్ కానీ, ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ కానీ, ఇల్లీగల్ టొబాకో కానీ ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి కోసం ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్పెషల్‌గా దీన్ని ఏది ఆపరేషన్ సతర్క్ అనే దాన్ని. నెక్స్ట్ మహారాష్ట్ర launches the what జివ్హాలా స్కీమ్ టు ప్రొవైడ్ ద లోన్స్ టు ద వాట్ స్టేట్ ఇంప్రిజనర్స్ లాంచ్డ్. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పి ఉన్నాను కరెంట్ అఫైర్స్‌లో. మహారాష్ట్ర అనేది భారతదేశంలో మొదటి రాష్ట్రం అంటే జైల్లో ఎవరైతే శిక్షణ అనుభవిస్తున్నారో, జైల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిజనర్స్‌కి కూడా లోన్స్ ఇవ్వడం అనేది ఇది ప్రత్యేకమైనటువంటి స్కీము జివ్హాలా. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఇది. మహారాష్ట్ర ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ ద లోన్స్ టు ద వాట్ ద పర్సన్స్ హూ ఆర్ అండర్ ద బార్స్, హూ ఆర్ బిహైండ్ ద బార్స్. బిహైండ్ ద బార్స్ ఎవరైతే ఉన్నారో, జైలు శిక్షణ అనుభవిస్తున్న ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఇండియాలో, ఇదొక్కటే. ఎవరైతే 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా జైలు శిక్ష అనుభవిస్తున్నారో ఆ 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి దాదాపు 50,000 రూపాయల లోన్ని ప్రొవైడ్ చేయడానికి కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదో స్కీమ్ స్టార్ట్ చేసింది 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ తోటి. దాని పేరే జివ్హాలా. జివ్హాలా టు ప్రొవైడ్ ద లోన్స్ టు ద వాట్ ఇన్మేట్స్ ఇన్ ద వాట్ స్టేట్ ప్రిజనర్స్. ఎవరికి? మోర్ దాన్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎంత లోన్ ఇస్తారు మనకి? దాదాపు 50,000 రూపాయల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ఇలాంటి స్కీమ్‌ని లాంచ్ చేసినటువంటి స్టేట్ అనేది ఏదీ లేదు. ఇది ఒక్కటి మాత్రమే ఉంది, మహారాష్ట్ర మాత్రమే. దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. ఎగ్జామ్ పర్పస్‌లో కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది? జివ్హాలా. నెక్స్ట్ ఆదిగమ్. ఆదిగమ్ అనేది మనకి హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. 3 లాక్ టాబ్లెట్స్ స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ చదువుతున్నారో, 10th, 11th, 12th స్టాండర్డ్, ఈ 10th గాని 11th గాని 12th స్టాండర్డ్ చదువుతున్న పిల్లలందరికీ కూడా మనకి టాబ్లెట్స్ ఇస్తారంట. ఇవి చూసుకో, టాబ్లెట్ అంటే ఆ టాబ్లెట్ కాదు. ఇట్లా చదువుకోవడానికి కోసం టాబ్లెట్స్ అడ్వాన్స్డ్ డిజిటల్ హర్యానా ఇనిషియేటివ్ కింద మనకి ఈ ఆదిగమ్ అని లాంచ్ చేసిన దాదాపు 3 లాక్ స్టూడెంట్స్‌కి 10th, 11th, 12th స్టాండర్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా మనకి టాబ్లెట్స్ ఇస్తారంట.
దానికోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది? హర్యానా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఈ ఆదిగామ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కేరళ గవర్నమెంట్ అనేది శైలి యాప్‌ని లాంచ్ చేయడం జరిగింది. శైలి అంటే జీవన శైలి, దట్ ఈస్ లైఫ్ స్టైల్. సో దేనికోసం లాంచ్ చేశారు కేరళ గవర్నమెంట్? డయాగ్నోసింగ్ అండ్ కంట్రోలింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వస్తుంటాయి కదా! ఒకటే దగ్గర కూర్చొని ఉండడం వల్ల మనకి ఒబెసిటీ రావడము, లేకుంటే పొట్ట రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా! లైఫ్ స్టైల్ వల్ల. ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్. ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్‌ని మానిటర్ చేయడానికి కోసం మనకి సెపరేట్‌గా మనకి ఒక యాప్‌ని లాంచ్ చేయడం చేసి దాని పేరేంటిది? శైలి. శైలి అంటే స్టైల్ కదా! జీవన శైలి. సో ఏ ఏ ఏ ఎవరు లాంచ్ చేశారు ఇది? కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి యాప్ పేరు. నెక్స్ట్. సో ఇండియాస్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటిది? ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్. ఫ్లో కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ అవి ఉంటాయి కదా! వాటి మీద ఎక్కువ రీసెర్చ్ చేయడానికి కోసం మనకి సో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ని మన డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో మనకి లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్. ఇండియా అదేంటిది? సో ఈ భారతదేశంలోనే ఏంటిది మనకి ఫస్ట్ దట్ ఈస్ కంట్రీస్ ఫస్ట్ ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ అనేది మనకి హైదరాబాద్‌లో రెడ్డీస్ లైఫ్ సైన్సెస్ ల్యాబొరేటరీ దగ్గర స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి ఏంటిది? ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ కమింగ్ అప్ ఇన్ ద ఒరిస్సా. యూనియన్ గవర్నమెంట్ ప్లస్ ఒరిస్సా గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా! ట్రైబల్ పీపుల్ యొక్క హెల్త్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఇండికేటర్స్ ఏముంటాయి? వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏమున్నాయి? మేజర్ బ్లడ్ గ్రూప్స్. ఓవరాల్‌గా ట్రైబల్ యొక్క హెల్త్ గురించి స్టడీ చేయడానికి కోసము. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ హెల్త్ ఏంటిది? అబ్జర్వేటరీ. ఈ ట్రైబల్ హెల్త్ గురించి అబ్జర్వ్ చేయడానికి కోసం మనకు మొట్టమొదటిసారిగా ఇది ఒరిస్సా రాష్ట్రంలో రాబోతుంది. ఇంకా ఏ ప్లేస్‌లో వస్తుందని డిసైడ్ చేయడం లేదు. బట్ ఒరిస్సా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో ఆ ట్రైబల్ పీపుల్ యొక్క హెల్త్ గురించి అబ్జర్వ్ చేయడానికి ఒక డాటా ప్రిపేర్ చేయడానికి కోసం మనకి. అలా మిగతా రాష్ట్రాలలో కూడా పెడుతూ ఉంటారు. దానికోసం దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ కమింగ్ అప్ ఇన్ ఒరిస్సా. వాళ్ళ యొక్క హెల్త్ పారామీటర్స్‌ని సో మనకి మెజర్ చేయడానికి కోసం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది M15 అనే దాన్ని స్టార్ట్ చేసాం. M15 పెట్రోల్. సో M15 పెట్రోల్ అంటే ఎం ఫర్ మీథనాల్ అనమాట. 15 అంటే 15%. 15% మీథనాల్‌ని కలపాలి పెట్రోల్‌లో. అలా 15% మీథనాల్‌ని కలిపి మనకి పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేయడానికి కోసం మనకి సో పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేయడానికి కోసం మనకి ఇది అస్సాంలోని ఇక్కడ తీన్‌సుకియా అనే డిస్ట్రిక్ట్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ M15 అనే పెట్రోల్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో 15% ఈథనాల్ కాదు మీథనాల్ ఇది. మీథనాల్ వేరు, ఈథనాల్ వేరు. సో పొరపాటున అట్లా అనుకునేరు మళ్ళీ. ఈథనాల్ అనుకున్నారు. జనరల్‌గా ఈథనాలే అనుకుంటాం కదా! మనం పెట్రోల్‌లో కలిపితే ఏమనుకోం ఈథనాల్ అంటాం. సో ఈథనాల్ కాదు ఇది మీథనాల్. సో M15 అంటే మీథనాల్ కలిపితే 15% మీథనాల్ కలిపిన పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడానికి ఇది సో అక్కడ తిన్‌సుకియా డిస్ట్రిక్ట్‌లో అస్సాంలో పైలట్ బేసిస్ పైన లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్. సో మన యూఏఈ తోటి. సో యూఏఈ తోటి ఇండియన్ గవర్నమెంట్ అనేది యూఏఈ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ యూఏఈ అగ్రీమెంట్ సైన్ చేసుకున్నారు. మనకి ఎప్పుడు 8 ఫిబ్రవరి 2022లో మనకి అగ్రీమెంట్ సైన్ చేసుకున్నాం. అండ్ May 1, 2022 నుంచి ఈ అగ్రీమెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. 18 ఫిబ్రవరి మనం సైన్ చేస్తే May 1 2022 నుంచి ఈ సెపాన్ అగ్రీమెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఏ కంట్రీ తోటి మనకి? సో ఈ సెపా అంటే ఏమంటున్నారు? ఇక్కడ చూడండి. సెపా స్టాండ్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్. ఏ 2 దేశాల మధ్యనైనా సెపాన్ అగ్రీమెంట్ ఉందనుకోండి. మనం వాళ్ళ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసినా, మనం వాళ్ళ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా, లేకుంటే ఆ దేశం మన దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసినా, ఇంపోర్ట్ చేసినా, ఈ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మధ్యన ఉండే ఏం చేస్తాం? టాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సెస్‌ని తగ్గించుకుంటాము. అలా టాక్సెస్‌ని తగ్గించుకునే అగ్రీమెంట్ పేరే జనరల్‌గా సెపా. మనం ఒక వర్డ్‌లో చెప్పాలంటే వాట్ ఈస్ సెపా అంటే జనరల్‌గా టాక్స్ రిడక్షన్ అగ్రీమెంట్ అని చెప్పొచ్చు మనకు జనరల్‌గా అర్థం చేసుకోవడానికి. ఇంకో వేరే యాంగిల్‌లో చూస్తే వేరే ఉంటది మీనింగ్ గాని. బట్ జనరల్‌గా అర్థం చేసుకోవడానికి కోసం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాట్ ఈస్ సెపా? ఏ కంట్రీతో అయితే మనం సెపా లాంటి అగ్రీమెంట్ రాసుకుంటామో ఆ కంట్రీస్ తోటి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన ఏం చేస్తాం? టాక్సెస్‌ని తగ్గించుకుంటాము. ఫ్రెండ్లీ నేచర్‌ని పెంచుకుంటాం. అలాంటి అగ్రీమెంట్‌లనే సెపా అగ్రీమెంట్ అంటాం. ఈ సెపా అగ్రీమెంట్ మనం వేసుకోవడం వల్ల ఇండియాకి దాదాపు $26 బిలియన్ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు యూఏఈ అనేది మన ఇండియా నుంచి ఏవైతే వస్తువులు ఎక్స్‌పోర్ట్ చేస్తామో వాటిపైన 5% టాక్స్ తగ్గించుకొని సో మనకి ఇండియాకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ ద ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ విల్ బెనిఫిట్ $26 వర్త్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ దట్ వి సబ్జెక్ట్ టు ద 5% ఆఫ్ ద డ్యూటీ ఇన్ ద యూఏఈ. ఓకే. మన $26 బిలియన్ అనేది బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది అగ్రీమెంట్. ఎందుకంటే టాక్సెస్ తగ్గిస్తది యూఏఈ మనం ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువుల పైన. సో ఏ దేశంతో రాసుకున్న ఇదే జరిగిద్ది. కానీ ఎగ్జామినేషన్‌లో వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ఫిబ్రవరి 2022లో ఏ దేశంతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెపా అగ్రీమెంట్‌ని సైన్ చేసింది అని ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2020లో సెపాన్ అగ్రీమెంట్ మనం ఎవరితోటి యూఏఈ తోటి సైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వెషన్.
నెక్స్ట్ మే థర్డ్ ఎవ్రీ ఇయర్ మనము వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ మే 3ని మే 3వ డేట్‌ని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్‌గా సెలబ్రేట్ అంటే జర్నలిస్ట్‌లకు సంబంధించింది ఉంటది కదా! ఆ డే అన్నమాట. సో జర్నలిజం అండర్ ద సీజ్ అనే థీమ్ తోటి 2022కి సంబంధం జరిగింది. జర్నలిజం అండర్ ద డిజిటల్ సీజ్ అంటే ఏంటిది? డిజిటల్ సీజ్ అంటే మనము సరిగ్గా ఫ్రీడమ్ లేదని దాని అర్థం డిజిటల్ సీజ్. సో ఈ థీమ్ తోటి జరగడం జరిగింది. దట్ ఈస్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు? మే 3 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఎవ్రీ ఇయర్ మనకి మే 3 రోజే ఒక రిపోర్ట్ రిలీజ్ అయితది. సో ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ రోజే మనకి ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటది. ఏది? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఏ దేశంలో జర్నలిస్టులకు ఎక్కువ మొత్తంలో ఫ్రీడమ్ ఉంది? ఏ దేశంలో జర్నలిస్టులకి సంఖ్యలేసినారు? ఏ దేశంలో ఎక్కువ మొత్తంలో జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి? ఇలాంటివన్నీ పారామీటర్స్ అండ్ కన్సిడరేషన్‌లోకి తీసుకొని మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ప్రిపేర్ చేసే వాళ్ళు వీళ్ళనమాట. ఈ ఆర్గనైజేషన్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ దీన్ని రిలీజ్ చేస్తుంటది. దేన్ని? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇండియా అనేది మరి దారుణంగా 142 నుంచి 150వ ప్లేస్‌కి పడిపోవడం జరిగింది. ఎవరు? మన భారతదేశం అనేది ఇండియా అనేది లాస్ట్ ఇయర్ 180 కంట్రీస్‌లలో లాస్ట్ ఇయర్ 142 ప్లేస్‌లో ఉంటే ఈ ఇయర్ వచ్చేసి మనకి 158th ర్యాంక్‌కి దిగజారిపోయింది భారతదేశం. సో దట్ ఈస్ ఇండియా సింక్స్ టు 142 ప్లేస్ నుంచి మనకి 158th ప్లేస్‌కి చూడండి ఇక్కడ జర్నలిస్ట్ యొక్క పెన్నుకి ఇక్కడ సంఖ్యలని కనిపిస్తున్నాయా లేవా? సో దట్ ఈస్ రైట్. సో వి ఆర్ టైడ్ ద వర్డ్ ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ ద వర్డ్ జర్నలిస్ట్. దేనివల్ల? ఇవన్నీ కూడా సాంక్షన్స్ వల్ల గానీ, భయపెట్టడం గానీ, సో పోలీసులతోటి ఊరికే కేసులు పెట్టించడం గానీ, ఇలాంటివన్నీ చేసి జర్నలిస్టుల యొక్క వాళ్ళు ఏదైతే ఒపీనియన్ రాయాలనుకున్నారో రియాలిటీని రాయలేకపోతున్నారు. సో అందువల్ల అది 158th ర్యాంక్‌కి పడిపోయింది. 150వ ర్యాంక్‌కి పడిపోయింది 132. అంటే ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది ఇండియాలో. జర్నలిస్టుల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని. అండ్ ఎక్కువ మొత్తంలో ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశంగా ఇది నార్వే అనే చరిత్రలోకి ఎక్కింది. 92.65 స్కోర్ తోటి. ఇండియా అనేది దాదాపు 41 మార్కులు ఔట్ ఆఫ్ 100 41 మార్కులతోటి అట్టడుగున ఉంది. ఇక మనకన్నా 180వ ప్లేస్‌లో ఏం ఫ్రీడమ్ లేనిది ఏది? నార్త్ కొరియా. ఇది అందరికి తెలిసిందే. ఓకేనా? నార్వే ఫాలోడ్ బై ద వాట్? డెన్మార్క్. ప్రెస్ అంటే న్యూసే గదమ్మా! సో, ప్రెస్ అంటే న్యూసే గదా! న్యూస్‌లో టాప్ ర్యాంకర్ ఎవరు? నార్వేనే. ఎన్ ఫర్ న్యూస్, ఎన్ ఫర్ నార్వే. ఎన్ ఫర్ న్యూస్, ఎన్ ఫర్ మనదెంత? 150 మార్కులు కొట్టుకున్నాం మనం. 150వ ర్యాంక్‌లో ఉన్నాం మనం. సో, కాబట్టి ఎన్ ఫర్ నార్వే, ఎన్ ఫర్ ఏంటి? న్యూస్ ఎంత? 92.65 తోటి. దెన్ ఫాలోడ్ బై డెన్మార్క్ గాని, స్వీడన్ గాని, ఈస్టోనియా గాని, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా దాదాపు స్కాండినేవియన్ కంట్రీస్, ఆర్కిటిక్ సీకి దగ్గరగా ఉండే కంట్రీసే ఉంటాయి జనరల్‌గా. ఎందుకంటే అక్కడ ఏముంటాయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాడు బతుకుతుంటాడు. సింపుల్‌గా. మనలాంటి గొడవలు ఇవన్నీ ఉండవు గదా! సో, రైట్. ఎనీవే అది పక్కన పెడితే. సో, మే 3 అనేది మనకేంటిది ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ అయితే జర్నలిజం అండర్ ద సీజ్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ సో, ఇది 158th ర్యాంక్‌లో ఉంది ఇండియా అనేది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇంకొక రిపోర్ట్. ఈ రిపోర్ట్ రిలీజ్ గ్లోబల్ సో, వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ద ఫుడ్ క్రైసిస్. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ద ఫుడ్ క్రైసిస్ అనే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దిస్ ఈస్ ద గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ద ఫుడ్ క్రైసిస్ 2022 అండ్ జాయింట్ అనాలిసిస్ ఫర్ ద వాట్ బెటర్ డిసిజన్స్ అనే రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది బై ద వాట్ యునైటెడ్ నేషన్స్. సో, యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ ఇది ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వాళ్ళు మనకి ప్రిపేర్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్‌నంతా కూడా. సో, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందనేది మనకి ఇంపార్టెంట్. చూడండి 193 మిలియన్ పీపుల్స్ ఆర్ ఫేస్డ్ ద వాట్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద 2000 ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇన్ ద 2022. సో, ఈ రిపోర్ట్‌నంతా కూడా ఈ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ గాని, సో, యునైటెడ్ నేషన్స్ గాని, నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ గాని, ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గాని, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ గాని, వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే మన కరోనా పాండమిక్ గాని, సో, ఎక్స్‌ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ గాని, ఇలాంటి వాని కారణాల వల్ల దాదాపు 193 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఫుడ్ ఇన్‌సెక్యూరిటీని ఫేస్ చేస్తున్నారు. అంటే ఫుడ్ అనేది సరిగ్గా దొరకడం లేదు తినడానికి. సో, 2021లో ఇంతమంది ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారని చెప్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ కాదు, ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ. సో, 193 మిలియన్ పీపుల్ ఇన్ ద 53 కంట్రీస్ ఆర్ సఫర్డ్ అక్యూట్ చూడండి. అక్యూట్ ఫుడ్ ఏమన్నాం ఇక్కడ? ఇన్‌సెక్యూరిటీతో సఫర్ అవుతున్నారు. అంటే ఆహార భద్రత లేదు. తినడానికి ఆహారం లేదని ఇండైరెక్ట్ మీనింగ్ అది. సో, కాబట్టి ఇలా ఈ అన్ని ఆర్గనైజేషన్ కలిపి ఈ రిపోర్ట్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్‌లో ఏమడుగుతాడు సార్ అనేది జస్ట్ ఈ ఫ్యాక్చువల్ డాటా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రిపేర్ చేశారనేది ఈ ఫ్యాక్చువల్ డాటా గుర్తుపెట్టుకోవాలి. ఎంత 193 మిలియన్స్ ఆర్ ఫేసింగ్ ద ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎక్కడుంది? ఇది నైరోబీ కెన్యాలో ఉంటుంది. సో, ఈ ఆర్గనైజేషన్ యుఎన్ఈపీ ఎక్కడుంది? నైరోబీ కెన్యాలో. వీళ్ళు మనకి ఇండెక్స్‌ని రిలీజ్ చేశారు. ఏంటిది? ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్. ఏ దేశంలో ఎక్కువ మొత్తంలో ఫుడ్ అనేది వండిన తర్వాత వేస్ట్ అయిపోతుందని చూసుకుంటూ పోతే మనకి దాదాపు చూస్తే 931 మిలియన్స్ ఆఫ్ ద ఫుడ్ అనేది వేస్ట్ అవుతుందట. 2019 సంవత్సరానికి సంబంధించిన డాటా తీసుకుంటే. సో, 2020, 2021 కరోనా ఉంది కాబట్టి పెద్దగా మనకి ఫుడ్ వేస్ట్ కాలేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి.
సో 2019 తీసుకుంటే 931 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ అనేది వండిన తర్వాత తిన్న తర్వాత ఉడికే పడేస్తున్నారంట. ఇండియాలో తీసుకుంటే ఇండియాలో హౌస్ హోల్డ్ ఫుడ్ వేస్టేజ్ ఈస్ ఫర్ 50 కేజీ పర్ ద వాట్ పర్ క్యాపిటా పర్ ఇయర్. దాదాపు ఇంత 68 లాక్ టన్స్ అనేది మనకు వేస్ట్ చేస్తున్నాం మనం కూడా ఇండియా అనేది. ఓకేనా? సో కాబట్టి ఇండియా ఇంత వేస్ట్ చేస్తుంది. సో అలానే మనకి యూఎస్‌లో ఒక్కొక్కడు 59 కేజీస్ మనకు వెయిట్ చేస్తున్నాడు. చైనాలో 64 కిలోలు వేస్ట్ చేస్తున్నాడు ఫుడ్డు. ఒక పర్సన్ ఒక సంవత్సరానికి. 1 పర్సన్ పర్ ఇయర్. సో మనకి ఫుడ్ అనేది ఒక పర్సన్ పర్ క్యాపిటా పరంగా చూసుకుంటే ఇండియాలో 50 కేజీల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు ఒక పర్సన్ ఒక సంవత్సరానికి. అదే అమెరికాలో చూస్తే 59 కేజీలు. అదే చైనాలో చూస్తే 64 కేజీల ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నాడు ఒక సంవత్సరానికి ఒక పర్సన్. సో కాబట్టి ఇది అతి దారుణం. ప్రపంచం మొత్తంలో 931 మిలియన్స్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఏమైంది వేస్ట్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇది ఇండియాకి సంబంధించి ఇన్ని టన్స్ వేస్ట్ చేస్తున్నాడు. ఒక పర్సన్ అయితే 50 కేజీ వేస్ట్ చేస్తున్నాడు మనకి. ప్రపంచంలో ఇలా చూసుకోవచ్చు మనకి. ఎక్కువ మొత్తంలో ఫుడ్ అనేది ఫుడ్ సర్వీసెస్ ద్వారా అండ్ ఎక్కువ మొత్తంలో ఫుడ్ అనేది ఇంట్లోనే వేస్ట్ చేస్తున్నారు. ఇంట్లో వండుకుంటున్నారు, వంట చేస్తున్నారు, తినడం లేదు. దాదాపు 61% ఆఫ్ ద ఫుడ్ అనేది ఇలానే వేస్ట్ అయిపోతుంది మనకి. గ్లోబల్‌గా వర్స్ట్ 5 చూసుకుంటే ఎక్కువ మొత్తంలో చూడండి. కంట్రీ వైస్ యాన్యువల్ పర్ క్యాపిటా ఫుడ్ వేస్ట్ ఒక్కొక్కడు ఎంత వేస్ట్ చేస్తున్నాడు ఇంట్లో అంటే నైజీరియాలో 189 కిలోల ఫుడ్డు వేస్ట్ చేస్తున్నాడంట ఒక్కొక్కడు. అతి దారుణంగా. సో చాలా దారుణంగా ఉంది. సౌత్ ఏషియా మన ఇండియా లాంటి సౌత్ ఏషియా కంట్రీస్ తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో 82 కిలోలు అండ్ నెక్స్ట్ భూటాన్‌లో 79, నేపాల్ 79, శ్రీలంక 76, పాకిస్తాన్ 74, మాల్దీవ్స్ 71, బంగ్లాదేశ్ 65, ఇండియానే చాలా తక్కువ ఉంది. ఎంత 50 కిలోలు మాత్రమే వేస్ట్ చేస్తున్నారు ఒక సంవత్సరానికి ఇండియాలో. సో హైయెస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి. G7 కంట్రీస్‌లో ఫ్రాన్స్ ఇక్కడ చూసుకెళ్ళి అందరూ మనకన్నా ఎక్కువనే ఉన్నారు ఇందులో. దాదాపు అందరూ మనకన్నా ఎక్కువ ఉన్న దేశాలే ఉన్నాయి మనకి. సో హౌస్ హోల్డర్స్ ద్వారా యాన్యువల్ పర్ క్యాపిటా ఫుడ్ వేస్టేజ్ గ్లోబల్‌గా తీసుకుంటే దాదాపు ప్రపంచంలో యావరేజ్‌గా 121 కిలోలు వేస్ట్ అవుతుంది. ఆ 121 కిలోలు ఒక పర్సన్ వేస్ట్ చేస్తుంది. దాంట్లో ఇంట్లో వండిన దాంట్లో 74 కిలోలు వేస్ట్ అయితే ఈ ఫుడ్ సర్వీసెస్ హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అక్కడ 32 కేజీలు అండ్ బయట రీటైల్ అవుట్లెట్‌లలో 15 కేజీలు. ఇలా దాదాపు ప్రపంచంలో ఒక పర్సన్ మనకి 121 కేజీల యావరేజ్‌గా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు. హైయెస్ట్ చూసుకుంటే ఈ నైజీరియా దేశంలో ఉంది. ఎంత 189 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు సంవత్సరానికి. ఇంత ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుంది మనకి. సో కాబట్టి ఇది కూడా ఎగ్జామినేషన్‌లో రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్న క్వెషనే. వెరీ ఇంపార్టెంట్ క్వెషనే మనకి ఎగ్జామ్ పర్పస్‌లో కూడా. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? యుఎన్ఈపీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు మనకి జర్మనీ గాని, డెన్మార్క్ గాని, ఫ్రాన్స్ అనే 3 దేశాలను విజిట్ చేయడం జరిగింది మనకి. సో జర్మనీకి విజిట్ చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక అగ్రీమెంట్ రాసుకున్నాం. జర్మనీ ఏంటిది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం ఒక టాస్క్ ఫోర్స్‌ని అపాయింట్ చేస్తున్నారు. సో అది ఒక అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడక్షన్ చేయాలి, దానికి సంబంధించి ఏమేమి చేయాలని అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాయింట్ డిక్లరేషన్ అబౌట్ ద గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్నర్‌షిప్ అనే దాని మీద కూడా ఒక అగ్రీమెంట్ సైన్ చేయడం జరిగింది. దానికోసం మనకి దాదాపు 10 బిలియన్ యూరోస్ అనేది ఇండియాకి సహాయం చేయబోతుంది. ఎవరు? మనకి జర్మనీ అనేది బై ద ఇయర్ 2030 నాటికి 10 బిలియన్ యూరోస్ అనేది సహాయం చేయబోతుంది. దేనికి? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్‌ని ప్రమోట్ చేయడానికి కోసం 10 బిలియన్ యూరోస్ అనేది సహాయం చేస్తా బై ద ఇయర్ 2030 నాటికన ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు ఇండియా అండ్ జర్మనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే మనకి మనకి ఈ దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. మనకి ఇంతకుముందు చెప్పాం కదా! ఫిన్లాండ్‌కి, జర్మనీకి అండ్ డెన్మార్క్ కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఫ్రాన్స్‌కి. ఈ డెన్మార్క్ దేశానికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ నోర్డిక్ కంట్రీస్ సమ్మిట్‌లో పాల్గొన్నాడు. ఇండియా అండ్ ద నోర్డిక్ కంట్రీస్ సమ్మిట్స్ వాళ్ళు వెళ్ళింది. కోపెన్‌హాగన్ డెన్మార్క్‌లో జరిగింది. నోర్డిక్ కంట్రీస్ అంటే ఇవన్నీ కూడా. నోర్డిక్ సమ్మిట్ అంటే ఈ కంట్రీస్ డెన్మార్క్ గాని, ఫిన్లాండ్ గాని, ఐస్లాండ్ గాని, నార్వే, స్వీడన్ ఉన్నాయి కదా! ఇవన్నిట్లను నోర్డిక్ కంట్రీస్ అంటాం. ఈ నోర్డిక్ కంట్రీస్ తోటి కూడా నరేంద్ర మోదీ గారు మనకి మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ కోపెన్‌హాగన్ డెన్మార్క్‌లో ఈ సమ్మిట్ జరిగింది. ఏ కంట్రీస్? ఇండియా అండ్ ద నోర్డిక్ కంట్రీస్ యొక్క సమ్మిట్ అనేది జరిగింది. దాంట్లో కూడా మనకి మోదీ గారు పాల్గొనడం జరిగింది. ఓకే. రైట్. నెక్స్ట్ చైనా. చైనా అనేది మనకి 8 శాటిలైట్‌లు చైనా ఈస్ డిప్లాయ్స్ ఆర్బిటెడ్ 8 సెన్సింగ్ శాటిలైట్ 8 సెన్సింగ్ శాటిలైట్‌లు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు చైనా ఏదో ఒకటి లాంచ్ చేస్తుంటది. లాంగ్ మార్చ్ 2D అనే క్యారియర్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. తైయువాన్ లాంచ్ స్టేషన్ నుంచి మనకి. ఆబ్జెక్టివ్ ఈస్ టు బూస్ట్ కమర్షియల్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ అలా లాంచ్ చేయడం జరిగింది మనకి. చైనా అనేది 8 ఏంటిది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది లోవర్ ఆర్బిట్ లోపల. ఓకేనా? పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు ఎగ్జామ్ పర్పస్‌లో. నెక్స్ట్ నాటో. ఈ నాటో ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ నాటో ఫోర్సెస్ వాళ్ళు మనకి ఎప్పుడైనా మీకు తెలుసు కదా ఆర్మీ వాళ్ళు ఈ ఆర్మీ గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గాని ఒక కంట్రీ ఇంకో కంట్రీ నుంచి వార్ టెక్నిక్స్ నేర్చుకుంటే వాటిని ఏమంటాం మనం ఎక్సర్‌సైజెస్ అంటామా లేదా మిలిటరీ ఎక్సర్‌సైజెస్ అని అంటుంటాం కదా! మిలిటరీ ఎక్సర్‌సైజ్. అట్లానే ఇది కూడా నాటో వాళ్ళు కూడా లాంచ్ చేసినటువంటి మిలిటరీ ఎక్సర్‌సైజెస్ లాంచ్ చేశాడు. ఇక్కడ చూస్తే ఒకటేంటిది డిఫెండర్ యూరోప్ 2022 అండ్ నెక్స్ట్ ఏంటిది స్విఫ్ట్ రెస్పాన్స్ 2022 అనే 2 మనకి లాంచ్ చేయడం జరిగింది. ఏ దేశంలో? పోలాండ్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ
పోలాండ్ దేశంలో ఈ 2 మిలిటరీ ఎక్సర్సైజెస్‌ని లాంచ్ చేయడం జరిగింది. పర్టిక్యులర్ ఏ ఫోర్సెస్, నాటో ఫోర్సెస్ వాళ్ళు. నాటో ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ నాటో ఫోర్సెస్ వాళ్ళు మనకి పోలాండ్‌లో లాంచ్ చేయడం జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి నాటో ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఇవన్నీ పట్టుకొని సో, జస్ట్ యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదా ఇట్లాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటాయి కదా ఎక్సర్సైజ్‌లో. దాంట్లో భాగంగానే ఈ నాటో అనే డిఫెండర్ 2022 గాని స్విఫ్ట్ రెస్పాన్స్ 2022 అనే మిలిటరీ ఎక్సర్సైజెస్‌ని చేయడం జరిగిందనమాట. ఏ ఫోర్సెస్? నాటో ఫోర్సెస్. ఎక్కడ? పోలాండ్‌లో. నెక్స్ట్ సీఏపీఎఫ్. సో, సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే సీఏపీఎఫ్ ఉందో, ఈ సీఏపీఎఫ్ వాళ్ళకి ఇది ఏంటిది చూడండి సీఏపీఎఫ్ పునర్వాస్. ఓకే. పునర్వాస్ అంటే ఏంటిది? ఎవరైతే రిటైర్డ్ సీఏపీఎఫ్ పర్సనల్స్ ఉన్నారో, ఆ రిటైర్డ్ సీఏపీఎఫ్ పర్సనల్స్ అనేవాళ్ళు మళ్ళీ ఏమైనా ఉద్యోగం కావాలనుకుంటే, వాళ్ళకేమైనా సో, ఉద్యోగం పొందడానికి కోసం గవర్నమెంట్ అనేది ఈ వెబ్‌సైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. సీఏపీఎఫ్ పునర్వాస్ అని. దాంట్లో వాళ్ళ ప్రొఫైల్‌కి అనుగుణంగా వేరే ఏమైనా ఉద్యోగాన్ని ఉంటే గవర్నమెంట్ అనేది ఇప్పిస్తూ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరూ కూడా రిటైర్డ్ పర్సనల్స్ ఉన్నారు కదా! ఆ రిటైర్డ్ పర్సనల్స్‌కి మళ్ళీ ఏదైనా ఉద్యోగం కావాలనుకుంటే, అది ఇప్పించడానికి కోసం సీఏపీఎఫ్ పునర్వాస్ అనేది ఒక సైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, అట్లాగే ఖేలో ఇండియా గేమ్స్. ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది మనకి జరుగుతూ ఉన్నాయి. ఇండియాలో ఈ ఖేలో ఇండియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఖేలో ఇండియా ఏమన్నా ఇక్కడ యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి. ఖేలో ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తాయి. మనకు బెంగుళూరు, కర్ణాటకలో జరగడం జరిగింది. 2000 ఎప్పటి నుంచి 24థ్ ఏప్రిల్ నుంచి 3 మే వరకి మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ జైన్ యూనివర్సిటీ సో, మనకి బెంగుళూరులో జరిగిన ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కేరళలో మన కర్ణాటకలోని జైన్ యూనివర్సిటీయే టాప్ ఛాంపియన్‌గా రావడం జరిగింది దీంట్లో. ఓకేనా. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వీటికి స్పాన్సర్‌షిప్ ఇస్తది. సో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మనకి కర్ణాటకలోని జైన్ యూనివర్సిటీ టాప్‌గా లాంచ్ చేయడం టాప్ వచ్చింది. మనకి ఇది బెంగుళూరులోనే జరిగినాయి ఇవన్నీ కూడా ఖేలో ఇండియా. నెక్స్ట్, నెక్స్ట్ దఖాడ్. దఖాడ్ అనేది మనకి నెక్స్ట్ రాబోయే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటివి మనకి జూన్ 4 నుంచి సో, జూన్ 13 వరకి పంచకుల మనకి హర్యానాలో జరగబోతున్నాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి సంబంధించి మనకి దీనికి సంబంధించిన మస్కట్ లాంచ్ చేయడం జరిగింది. ఆ మస్కట్ పేరు ఏంటిదంటే ఇది డకడ్. మస్కట్ పేరేంటి దక్కడ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ దక్కడ్. సో, వీళ్ళిద్దరు 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా! ఈ బొమ్మల పేరేంటి మనకి దక్కడ్. సో, ఈ మస్కట్‌ని లాంచ్ చేయడం జరిగింది. పంచకుల హర్యానాలో జరగబోతున్నాయి. జూన్ 4 నుంచి 13 2022 వరకి ఖేలో ఇండియా. ఈ ఖేలో ఇండియా అంటే ఏంటిదంటే ఎవరైతే 17 ఇయర్స్ కన్నా ఏజ్ తక్కువగా ఉందో, ఆ 17 ఇయర్స్ కన్నా ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళని అలా భారతదేశంలో 1000 మంది కిడ్స్‌ని సెలెక్ట్ చేస్తుంటారు. ఆ 1000 మంది కిడ్స్‌కి ఏం చేస్తుంటారంటే మనకి స్కాలర్‌షిప్ ఇచ్చేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్‌ని ఏం చేస్తుంటాం మనం బయటకు తీస్తూ ఉంటాం. అలా ₹5,00,000 ఇస్తుంటాం. అలా ఎన్ని సంవత్సరాల పాటు? 8 సంవత్సరాల పాటు. 8 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరానికి ₹5,00,000 ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దానికోసమే ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఖేలో ఇండియాలో భాగంగానే ఈ స్పోర్ట్స్ గాని వాళ్ళ టాలెంట్‌ని ప్రమోట్ చేయాలంటే వాళ్ళు గేమ్స్ ఆడాలి ఎక్కువ మొత్తంలో. ఆ గేమ్స్ ఆడడానికి కోసమే ఖేలో ఇండియాని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏవైతే 17 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి 8 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరం ₹5,00,000 ఇస్తారు. అలా ఈ ఖేలో ఇండియా గేమ్స్‌ని జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం 4థ్ టైమ్ జరగడం. ఈ 4థ్ టైమ్ ఖేలో ఇండియా గేమ్స్ అనేది మనకు ఎక్కడ హర్యానా పంచకులలో జరగబోతున్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. దానికున్న మస్కట్ పేరేంటిది? ధకాడ్. నెక్స్ట్ ఐసీసీ ర్యాంక్స్. మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది సో, ఆ సంవత్సరంలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనకి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. ఈ 2019 సీరీస్ నుంచి ఇవన్నీ జరిగిన ర్యాంక్స్ అనేది తీసుకుంటే టాప్ 3 ర్యాంక్స్. టీ20 మ్యాచ్‌లలో ఇండియా అనేది 270 పాయింట్స్ తోటి మనకి టాప్ 20లో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దేంట్లో? టీ20లో. ఆ టీ20లో ఇండియా టాప్ 10లో ఉంటే మనకి నెక్స్ట్ ఏంటిది? వన్ డే ఇంటర్నేషనల్ 50 ఓవర్ల మ్యాచ్‌లో. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఇండియా అనేది 4థ్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ అనేది 125 పాయింట్స్ తోటి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దేంట్లో? సో, వన్ డే ఇంటర్నేషనల్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ మ్యాచ్‌లలో చూస్తే ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇండియా అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది టెస్ట్‌లో. ఓకే. ఇవి కూడా ఎగ్జామినేషన్‌లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఉంది. టీ20లో ఇండియా ఫస్ట్ ఉంది. నెక్స్ట్ వన్ డే ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్ ఫస్ట్ ఉంది. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్‌లో ఇండియా అనేది ప్లేస్ ఏంటిది? సెకండ్. అండ్ ఇక్కడ ఇండియా ప్లేస్ ఎంత? 4థ్ ప్లేస్. దేంట్లో? వన్ డే ఇంటర్నేషనల్‌లో. టీ20లో ఎవరిది ఫస్ట్ ప్లేస్ ఉంది? ఇండియాదే ఫస్ట్ ప్లేస్. దేంట్లో? టీ20 మ్యాచ్‌లలో. సో, ఇవి రీసెంట్‌గా మనకి ర్యాంకింగ్స్ ఇచ్చినాయి. ఏవి? సో, ఆస్ట్రేలియా ఈస్ ద నంబర్ 1 ఇన్ ద టెస్ట్. ఇండియా రిమైన్స్ టాప్ ఇన్ ద టీ20 అండ్ న్యూజిలాండ్ ఈస్ ద నంబర్ 1 ఇన్ ద వన్ డే ఇంటర్నేషనల్ టీమ్స్. ఐసీసీ ర్యాంకింగ్స్ మనకి 2021కి సంబంధించి సో, ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా ఎగ్జామినేషన్‌లో. నెక్స్ట్ ప్రియాంక మోహితే. సో, ప్రియాంక మోహితే మనకి మహారాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్‌కి చెందిన ఆమె. మహారాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్. ఈమె గురించి మనం చాలా సార్లు కరెంట్ అఫైర్స్‌లో 2, 3 సార్లు డిస్కస్ చేసాం. సతారా. సో, ద ప్రియాంక మోహితే. సో, బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు స్కేల్
5 పీక్స్ అబోవ్ ద 800 మీటర్స్. 8000 మీటర్ల కన్నా ఎక్కువగా హైట్ ఉన్నటువంటి 5 శిఖరాలను ఎక్కడం జరిగింది ఈమె. రీసెంట్‌గా మనకి కాంచన్‌జంగా శిఖరాన్ని ఎక్కడం జరిగింది. మనకి మౌంట్ సిక్కింలో ఉంది కదా కాంచన్‌జంగా. సో 85, 86 మీటర్స్ ఉన్నటువంటి కాంచన్‌జంగా పీక్‌ని ఈమె క్లైంబ్ చేయడం జరిగింది మే 5th ఆఫ్ ద 2022. సో దాంతోటి ఈమె 8000 మీటర్స్ హైట్ ఉన్నటువంటి 5 శిఖరాలను అధిరోహించిన వీర వనితగా చరిత్రలోకి ఎక్కింది. ఎవరు? ప్రియాంక మోహితే. అంతకుముందు మరి ఏ శిఖరాలను అధిరోహించింది ఈమె అని చూస్తే మనకు వరుసగా ఈమె చూస్తే 2013 సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం జరిగింది. అట్లాగే మౌంట్ మకాలు నేపాల్‌లో ఉంది కదా! దాన్ని కూడా అధిరోహించడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ మౌంట్‌లో వస్తే మనకి టిబెట్‌లో ఉంది. దాన్ని కూడా ఎక్కడం జరిగింది. నెక్స్ట్ నేపాల్‌లో ఉన్నటువంటి మళ్ళీ మౌంట్ అన్నపూర్ణ. ఈ 4 శిఖరాలతో పాటు ఇప్పుడు కాంచన్‌జంగా మొత్తం అన్నీ కూడా 8000 మీటర్ల పైన హైట్‌లోనే ఉన్నాయి. సో 8000 మీటర్ల పైన హైట్ ఉన్నటువంటి 5 శిఖరాలని అధిరోహించింది. షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు స్కేల్ ద 5 పీక్స్ అబోవ్ ద 8000 మీటర్స్. ఎవరు మనకి? ప్రియాంక మోహితే. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ కూడా ఎగ్జామ్ పర్పస్‌లో. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్‌ని ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఇంకా ఎలక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లను మార్చాలి. దట్ ఈస్ సో ఎమ్మెల్యే సీట్లను మార్చడాన్ని మనం ఏమంటాం? డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్తుంటాం. అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ ద సీట్స్ 83 ఉండే ఎమ్మెల్యే సీట్లను ఇప్పుడు 90కి పెంచడం జరిగింది. 90కి పెంచేశారు. మనకి కాశ్మీర్ వ్యాలీలో 47 సీట్లు అండ్ జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం ఏంటిది 43 సీట్లతోటి మొత్తము 83 సీట్లు ఉన్న దాన్ని మనకి 90 సీట్లకు పెంచడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్‌లో ఈ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లను పెంచడానికి కోసం మన కమిటీని అపాయింట్ చేశారు. రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి అయినటువంటి రంజనా ప్రకాష్ దేశాయ్ తోటి కమిటీ అపాయింట్ చేశారు. దాంట్లో పాటు ఇంకా ఇద్దరు మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, అట్లాగే మనకి కేకే శర్మ అనే ఇద్దరు మెంబర్స్ కూడా ఉన్నారు. దీంతో పాటు సుప్రీం కోర్ట్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మార్చడం జరిగింది. 83 నుంచి 90కి తీసుకెళ్లారు. సో 90కి తీసుకెళ్ళి ఈక్వలైజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మనకి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామినేషన్‌లో. నెక్స్ట్ ద మినిస్టర్ ఆఫ్ ద పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎలక్ట్రిక్ వెసెల్ ఎట్ ద కొచ్చిన్ షిప్ యార్డ్. 75% విల్ బి ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ కొచ్చి షిప్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ చూడండి ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ అక్కడ వరకు ఓకే. అంటే ఇండియాలో తయారు చేసిందని. దేని ద్వారా తయారు చేసింది? హైడ్రోజన్ ఫ్యూయల్ ద్వారా నడిచే ఏ వెహికల్ అంట? ఎలక్ట్రిక్ వెసెల్ అంట. హైడ్రోజన్ ఫ్యూయల్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ని మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇది జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు చెప్పాం కదా. నెక్స్ట్ గగన్. సో గగన్ అనేది మనకు తెలుసు ఇండియా నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటిది? గగన్ అనేది ఇండియన్ యొక్క నావిగేషన్ సిస్టమ్. మన ఇండియాని మొత్తం కవర్ చేయడానికి, మన ఇండియా మొత్తం ఇట్లా ఉంటుంది కదమ్మా. సో ఇండియా మొత్తాన్ని కవర్ చేయడానికి మనకు దాదాపు 7 శాటిలైట్స్ కావాలి. ఇండియా మొత్తాన్ని కవర్ చేయడానికి మొత్తం 7 శాటిలైట్లు కావాలి. ఈ 7 శాటిలైట్ని మనం IRNSS అని పిలుస్తాం కదా, ఇండియన్ రీజన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తుంటాం. ఆ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరే షార్ట్ కట్లో ఏమంటాం? గగన్ అంటాం. అంటే ఈ జీపీఎస్ సిస్టమ్ మామూలుగా మన నావిగేషన్ ఎక్కడైనా పోతుంటే పెట్టుకుంటావు కదా జీపీఎస్. ఆ జీపీఎస్ సిస్టమ్ పేరు ఏంటిది? గగన్ అనేది. సో ఈ గగన్లో మనకి ఏమైపోయిందంటే మొన్న మనకి ఈ ఇండిగో వాళ్ళది. సో ఇండిగో వాళ్ళ యొక్క ఫ్లైట్ ఒకటి మొట్టమొదటిసారిగా ఈ పెద్ద మనకి ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద టవర్స్ ఉంటాయి కదమ్మా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్ అనేది. సో ఏటీఎఫ్ టవర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్. ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్ అనేది మొట్టమొదటిసారిగా మనకి గగన్ అనేది యూజ్ చేయడం జరిగింది మొన్న ఏప్రిల్ 28 తోటి మనకి ఇండిగో వాళ్ళు. సో ఎక్కడ అంటే ఇక్కడ కృష్ణగిరి ఎయిర్పోర్ట్ మనకి రాజస్థాన్‌లో ఫస్ట్ టైము ఈ గగన్ అనే ఏదైతే మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో దాని ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని యూజ్ చేసినటువంటి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఈ కృష్ణగిరి ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ రాజస్థాన్‌లో ఇండిగో ఫ్లైట్ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్‌లో ఉంది. ఏది? గగన్ సిస్టమ్ అనేది నావిగేషన్ సిస్టమ్‌ని వాడిందనమాట. నెక్స్ట్ శుక్రయాన్ అంటే ఎవరు? శుక్రుడు అంటే వీనస్ ప్లానెటే కదా, తెలుగులో అయితే శుక్రుడు అంటామా లేదా వీనస్. సో ఈ వీనస్ ప్లానెట్కి మనకి 2000 మిషన్. సో వీనస్ డిసెంబర్ 2024 నాటికి ఇస్రో అనేది రెడీగా ఉంది మనకి. సో ఇస్రో చైర్మన్ ఎవరు? మనకి సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ డిసెంబర్ 2024 నాటికి కనీసం మనకి వీనస్ ప్లానెట్ పైన కూడా ఏదైనా ఒక మిషన్ని లాంచ్ చేస్తామని సో ఇస్రో అనేది చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటే శుక్రయాన్ బై ద డిసెంబర్ 2024 వీనస్ ప్లానెట్ పైకి. నెక్స్ట్ ఇండియా లాంచ్ ద NAOR స్టాండ్ ఫర్ సో నేషనల్ ఓపెన్ యాక్సెస్ రిజిస్ట్రీని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ ఓపెన్ యాక్సెస్ రిజిస్ట్రీని మే 1 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏంటిదంటే మనకి సో దట్ ఈస్ ద ఓపెన్ యాక్సెస్ ఇన్ ద పవర్ సెక్టర్.
సో ఎవరు ఎక్కడి నుంచైనా పవర్‌ని ఓపెన్‌గా కొనుక్కోవచ్చనమాట. పలానోడే మనకు పవర్ సప్లై ఇయ్యాలి, పలానా నుంచే కనెక్షన్ తీసుకోవాలి అలా కాకుండా ఓపెన్ యాక్సెస్ టు ద వాట్ పవర్. పవర్ అనేది డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ నుంచైనా పవర్‌ని నువ్వు కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా పవర్ కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ గాని, పవర్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కోసం గాని మనం డైరెక్ట్‌గా ఈ సైట్ లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఓపెన్ యాక్సెస్ రిజిస్ట్రీ దట్ ఈస్ ఓపెన్ యాక్సెస్ టు ద వాట్ పవర్ సెక్టార్. అండ్ నెక్స్ట్ కమలాదేవి. కమలాదేవి అనేది మనకు ఫ్రీడమ్ ఫైటర్. కమలాదేవి చట్టోపాధ్యాయ ఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఆమె పేరు మీదుగా మనకి ఈ వెసెల్‌కి పేరు పెట్టడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్‌కి అనేది మన పేరు పెట్టడం జరిగింది. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఏం చేస్తుంది ఫాస్ట్ పెట్రోలింగ్ వెసెల్. ఫాస్ట్ పెట్రోలింగ్ వెసెల్ యార్డ్ 2118 నేమ్డ్ యాస్ ఏ కమలాదేవి వన్ ఆఫ్ ద సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ ద రైట్. ఈ కమలాదేవి మనకి మద్రాస్ రాష్ట్రానికి చెందిన ఆమె అంటే తమిళనాడుకు చెందిన ఆమె కమలాదేవి ఫ్రీడమ్ ఫైటర్. ఆమె పేరు పెట్టడం జరిగింది. ఇది మనకి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌లోనే మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది కదా! ఈ వెస్ట్ బెంగాల్‌లో లాస్ట్‌కున్నది ఏంటి డిస్ట్రిక్ట్ 24 పరగనాస్. ఈ 24 పరగనాస్ దగ్గర ఈ పెట్రోలింగ్ వెసెల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏది కమలాదేవి అనే ఫాస్ట్ పెట్రోలింగ్ వెసెల్‌ని 24 పరగనా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్‌లో దీన్ని నేవీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏది కమలాదేవి. కమలాదేవి అనేది ఏంటిది? ఇది కోస్ట్ గార్డ్ షిప్ వెసెల్ పెట్రోలింగ్ వెసెల్ అంటే రాత్రిపూట గస్తీ తిరుగుతుంటదనమాట. మనకు కూడా పోలీసోళ్ళు 100 నంబర్ యేసుకొని వెహికల్స్ తీసుకొని తిరుగుతా ఉంటారు కదా! మరి సముద్రం కూడా రాత్రిపూట దొంగలొస్తా ఉంటారు కదా! లేకుంటే కేజీఎఫ్ లాంటోళ్ళు వస్తుంటారు కదా! రాకీ బాయ్‌లు. అందుకని చెప్పేసి మన నేవీ వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటారు ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళు. నెక్స్ట్ రష్యా లాంచెస్ ద వాట్ సీక్రెట్ మిలిటరీ స్పేస్ క్రాఫ్ట్. సీక్రెట్ మిలిటరీ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద వాట్ ఎర్త్. శాటిలైట్ ఇది మిసైల్ కాదు. మిలిటరీ స్పేస్ క్రాఫ్ట్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఆ మిలిటరీ స్పేస్ క్రాఫ్ట్‌ని బై యూజింగ్ ద వాట్ అంగారా 1, 2 అనే మన రాకెట్‌ని యూజ్ చేసి లాంచ్ చేయడం జరిగింది మనమాట. ఇది సీక్రెట్ మరి దీని గురించి ఇంక ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ రష్యా లాంచ్ ద వాట్ మిలిటరీ స్పేస్ క్రాఫ్ట్ ఇంటూ ద వాట్ ఆర్బిట్ అనేది మాత్రం బయటకొచ్చింది. దాని గురించి డీటెయిల్స్ అనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేవు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద రష్యా నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి ఉక్రెయిన్‌ని టార్గెట్ చేస్తూనే లాంచ్ చేసిండ్రని చెప్తున్నారు మరి. నెక్స్ట్ ఇండియన్ నేవీ అక్వైర్డ్ ద వాట్ జీసాట్-2 ఏ డెడికేటెడ్ సాటిలైట్ టు బూస్ట్ ద కేపబిలిటీ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల మొత్తం కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు మానిటరింగ్ చేయడానికి కోసం మన ఇండియన్ నేవీ వాళ్ళు మనకి ఇస్రో వాళ్ళు లాంచ్ చేసినటువంటి జీసాట్ జియో స్పేస్ ఇమేజింగ్ శాటిలైట్ ఏదైతే ఉందో ఈ శాటిలైట్ మొత్తాన్ని కూడా వీళ్ళకే ఇచ్చేయడానికి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం ఇండియన్ ఓషన్ రీజియన్ మొత్తాన్ని కూడా పైనుంచి శాటిలైట్ ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఎవడొస్తున్నాడు ఇండియన్ ఓషన్‌లోకి, ఎవడు పోతున్నాడు, ఏంది కథా కార్ఖానా మొత్తం చూసుకోవచ్చు అనమాట నేవీ వాళ్ళు. అందుకోసం జీసాట్-2ని అక్వైర్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇస్రో నుంచి. పూర్తిగా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. డిఫెన్స్ వాళ్ళే దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుందనమాట. పూర్తిగా డిఫెన్స్ పర్పస్‌లోకి వాడుకుంటారు దేన్ని జీసాట్-2. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమిషన్ ఇట్స్ సెకండ్ ALHMK-3. సో ALHMK-3 అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మార్క్ 3. సో ఈ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ మార్క్ 3 ఉన్నటువంటి దాన్ని కొచ్చి కేరళలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ యొక్క స్క్వాడ్రాన్ని ఒకటి. అంటే ఈ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా ఇవి. సో హెలికాప్టర్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ స్క్వాడ్రాన్. ఇది ఇండియాలో మనకి సెకండ్ స్క్వాడ్రాన్ అన్నమాట. సో కోచిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని. ఏంటిది ఈ అడ్వాన్స్ హెలికాప్టర్స్ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ యొక్క బేస్ అన్నమాట. ఆ కోస్ట్ గార్డ్ యొక్క బేస్‌నే మనం స్క్వాడ్రాన్స్ అని చెప్తుంటే ఒక స్క్వాడ్రాన్‌లో 32 మెంబర్స్ ఎంతమంది ఉంటారు. అలా ఆ స్క్వాడ్రాన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కోచిలో ఉన్న స్క్వాడ్రాన్‌కి దీన్ని అప్పచెప్పారు. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్‌ని. సో అలా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఎయిర్ స్క్వాడ్రాన్ ఇది ఇప్పుడు. ఏది కొచ్చిన్. నెక్స్ట్ వచ్చి రిలయన్స్. రిలయన్స్ బికేమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ కంపెనీ టు క్రాస్ ద ఇట్స్ వాల్యూ ఆఫ్ $100 బిలియన్. $100 బిలియన్ రెవెన్యూ దాటినటువంటి ఫస్ట్ కంపెనీగా సో మన చరిత్రలోకి ఎక్కింది. దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ $7.9 బిలియన్ అండ్ 26% ఆఫ్ ద ప్రాఫిట్స్ రావడం జరిగింది దీనికి. సో 26% ఆఫ్ ద ప్రాఫిట్స్ తోటి $100 బిలియన్ రెవెన్యూ తోటి సో మన చరిత్రలోకి ఎక్కినటువంటి ఫస్ట్ కంపెనీ ఇది. $100 బిలియన్ రెవెన్యూ దాటినటువంటి ఫస్ట్ కంపెనీ. $100 బిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 7.9 lakh crores వాల్యూ ఉన్నటువంటి కంపెనీగా చరిత్రలోకి ఎక్కింది. ఏది రిలయన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్నూకర్స్ అంటే అందరికీ ఇండియాలో అయితే మనకి పంకజ్ అద్వానీ స్నూకర్‌కి ఫేమస్ ఇండియాలో. కానీ ప్రపంచంలో చూసుకుంటే ఇతనే మనకి చాలా ఫేమస్ పర్సన్ ఎవరు? సో సువిలియాన్. సో దట్ ఈస్ రోనీ సువిలియాన్ ఇంగ్లాండ్‌కి చెందిన ఓన్ ద 2022 వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం జరిగింది. సో ఇది గెలవడం అనేది ఇతని 7th టైమ్ అనమాట. వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ ఇది ఏప్రిల్ 6 నుంచి 10th వరకు మనకి సో ఇంగ్లాండ్‌లో జరగడం జరిగింది. సో ఇతను ఆల్మోస్ట్ ఇది గెలవడం అనేది 7వ సారి స్నూకర్ ఛాంపియన్‌షిప్ గెలవడం అనేది 7వ సారి. ఇతను ఎవరు? రోనీ సువిలియాన్. సో రోనీ సువిలియాన్ అనేది వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామినేషన్‌లో స్పోర్ట్స్ అని తక్కువ అంచనా వేయకండి. వెరీ ఇంపార్టెంట్. స్నూకర్ 7వ సారి గెలవడం మనకి స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ని 7వ సారి గెలవడం జరిగింది. ఎవరు? రోనీ సువిలియాన్.
ఓకే. ఇది మే 1 నుంచి మే 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా మిస్ అయినా గానీ ఇంకా నేను కవర్ చేస్తూ ఉంటాను. అన్ని కరెంట్ అఫైర్స్ అనేది లేట్ అయినా గానీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియో చేయలేకపోతున్నాం. అండ్ దానికి సారీ. ఖచ్చితంగా లేట్ అయినా సరే మీకు కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా అప్డేట్స్ వస్తాయి. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫర్ క్వాలిటీ కంటెంట్ కోసం ఏస్ ఆన్‌లైన్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ.